ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వక్తా శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను 1-2 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నాను మీకు. నా క్లాస్ జరిగేటప్పుడు ఆ స్క్రీన్ మీద టైప్ చేస్తున్నారు చాలా మంది. కొత్తగా వచ్చిన వాళ్ళు వెల్కమ్ అని, లేదా ఏదో ఎక్సలెంట్ అని, అట్లా ఇది కొడుతున్నారు. అది మిగతా వాళ్ళందరి యొక్క మైండ్ ని డైవర్ట్ చేసి తిప్పుతున్నారా. నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను, పట్టుకోవట్లేదు. ఒక సిన్సియర్ గా అటెంప్ట్ చేయండి మిత్రులారా. మీలో 2-3 అంశాల్లో మీరు మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఇది కొన్ని నియమాలతో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్. దేశభక్తి గీతం అంటే బుద్ధా ఫౌండేషన్ పాడే ఏకైక పాట ఏంటంటే దేశమును ప్రేమించమన్నాయి. ఆ అమ్మాయి పాడింది దివ్య వేరే పాట. బుద్ధా ఫౌండేషన్ చెప్పేటువంటి పాట ఏంటంటే దేశమును ప్రేమించమన్న పాట పాడాల్సింది. భారత రాజ్యాంగ పీఠిక, అట్లాగే ప్రతిజ్ఞ, ఈ మూడింటికి లింక్ ఉంది మిత్రులారా. ఈ మూడింటికి మంచి సమాజానికి, మంచి పౌరులకి, మంచి మనుషులకి తయారు కావడానికి లింక్ ఉంది. అందుకనే మేమైతే స్పష్టంగా ఆ మూడింటిని ప్రమోట్ చేయదలుచుకున్నాం. ఆ మూడింటిని ప్రతి మనిషి వాళ్ళ నోట్లలో నాణాలని, ప్రతి మనిషికి భారత రాజ్యాంగ పీఠిక చూడకుండా చెప్పే దశ రావాలని, భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 20 అంశాలు ఉన్నాయి. ఆ 20 అంశాలు అర్థం చేసుకోవాలని, ప్రతిజ్ఞలో ఒక 7-8 రకాల ప్రధానమైనటువంటి అంశాలు ప్రతిజ్ఞలో చాలా స్పష్టంగా మనం పలకాల్సినటువంటి అంశాలు, ఫీల్ కావాల్సినటువంటి అంశాలు, ఆచరించాల్సినటువంటి అంశాలు ప్రతిజ్ఞలో ఉన్నాయి. అవి ఆచరిస్తే మనలో మార్పు స్టార్ట్ అయిందని నమ్ముతున్నాం మేము బుద్ధా ఫౌండేషన్ తరపున. ఈరోజు మనం 4 రోజుల నుంచి గత 3 రోజులుగా, ఇది 4వ రోజు. 3 రోజులుగా మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మంచి వక్తలుగా తయారు కావటం. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను మిత్రులారా, వక్త అంటే వేదిక మీద మైక్ పట్టుకొని మాట్లాడే రాజకీయ నాయకులే కాదు. మాట్లాడటం అనేది ఇవాళ ప్రతి మనిషికి అవసరం. నువ్వు ఏ రంగంలో ఉన్నా అవసరమే. ఇవాళ అనేక మంది, పర్టికులర్ గా నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా చాలా మంది నాతో మాట్లాడారు పర్సనల్ గా. ఈ 3 రోజుల్లో కూడా అత్యధిక టైము మీతో మాట్లాడుతూనే ఉన్నా నేను. చెప్తున్నారు పర్టికులర్ గా ఇవాళ అయితే రాత్రి 10 నుంచి మొదలుపెట్టి స్ట్రోక్స్ ఇస్తానే ఉన్నారు నాకు. ఇప్పటిదాకా స్ట్రోక్స్ ఇస్తానే ఉన్నారు. మిత్రులారా, పాటించండి, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. పొద్దున 5:15కి, కరెక్ట్ గా 5:15కి దాదాపు 50 నుంచి 60 మంది నా పర్సనల్ నెంబర్ కి మెసేజ్ పెట్టారు. సార్ మేము లేచాం, ప్రారంభించాం దీక్ష అని చెప్పారు. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే మనం ప్రారంభిస్తే, ఆచరించటం ప్రారంభిస్తే మనలో మార్పు స్టార్ట్ అయింది. ఇవాళ చాలా మంది, ఇవాళ ఉదయం పొద్దున్నే కేరళ హెడ్ క్వార్టర్ నుంచి ఒక తెలుగు అతను ఫోన్ చేశాడు. సార్, నేను గత 5 సంవత్సరాలుగా, నాకు పెళ్ళై 8 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలుగా నా భార్యతో ఎట్లా మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. నేను 3 రోజుల నుంచి మీ క్లాసులో ఉన్న తర్వాత, రాత్రి క్లాసు విన్న తర్వాత, నేను రాత్రి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 20 సార్లు నేను నా భార్యకి సారీ చెప్పాను సార్ అన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువంటి ఇన్సిడెంట్స్ కనీసం ఒక 30-40 మంది వాళ్ళ పర్సనల్ అంశాలు నాతో షేర్ చేశారు. అంటే వర్క్ స్టార్ట్ అయినట్టు వాళ్ళ దగ్గర. మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఇది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారు. ఆచరించడంలోకి వచ్చేలకే ఎవరి ఈగో వాళ్ళకి
వాళ్ళ ఈగో వాళ్ళు అర్థం చేసుకోగలిగితేనే వాళ్ళు ముందుకెళ్తారు మిత్రులారా. అందుకని పర్టికులర్ గా యాక్చువల్ గా ఈ 4 రోజుల నుంచి ఈ 3 రోజుల నుంచి జరిగినటువంటి 3 టాపిక్స్ కూడా మొదటి రోజు గోల్ సెట్టింగ్ ఎట్లాగో చెప్పాను నేను. రెండో రోజు మైండ్ మేనేజ్మెంట్, సబ్ కాన్షియస్ మైండ్ చెప్పాను. మూడో రోజు ఈగో చెప్పాను. ఇవాళ ఎమోషనల్స్ చెప్పబోతున్నాను. రేపు చేంజ్ మేనేజ్మెంట్ ఉంది. ఒక్కొక్క టాపిక్ కనీసం 2 రోజులు ప్రాక్టికల్ గా 2 రోజులు పట్టింది ఒక్కొక్క టాపిక్ చెప్పడానికి మిత్రులు. కానీ నేను నాకు ఇచ్చినటువంటి గంటన్నరలో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకనే లోతులోకి వెళ్ళలేకపోతా ఉన్నా. చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా పొరపాటున దొర్లితే వాటిని మీకు అర్థం కాకపోతే మీరు ఫీల్ అయ్యే దానిలో వేరుగా అర్థం చేసుకున్నా ఓపెన్ గా చర్చించండి. అవసరం అనుకుంటే చర్చించండి. మీరు మారాలనుకుంటే చర్చించండి. మీరు ప్రారంభించండి. మేమైతే కోరుకుంటుంది ఏంటంటే ఒక మంచి సమాజం రావాలంటే మంచి వ్యక్తులు తయారు కావాలి. మంచి వ్యక్తులకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ప్రధానమైనటువంటి లక్షణాలే మేము మాట్లాడుతూ ఉంది. ఇవాళ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ నిన్న చెప్పిన టాపిక్ కి ఈ టాపిక్ ప్రతి టాపిక్ కూడా లింక్ ఉంటుంది మిత్రులారా. బేసిక్ గా ఒక వక్తకి ఉండాల్సినటువంటి నియమాల్లో, ఒక వక్త పాటించాల్సినటువంటి నియమాల్లో 3 నియమాలైనటువంటి మనం బేసిక్ గా మొదటి రోజు మాట్లాడుకున్నట్టుగా ప్రధానంగా 3 నియమాలు. మానసికమైనటువంటి నియమాలు, వ్యక్తిపరమైనటువంటి నియమాలు, విషయపరమైనటువంటి నియమాలు. ఈ 3 నియమాలను టచ్ చేస్తున్నాం మనం ఈ గంటన్నరలో. కొత్తదనంగా మానసికమైనటువంటి నియమాలు కొన్ని కొత్తదనంగా ఉన్నా, కొన్ని టచ్ లేకపోయినా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ పనైనా నువ్వు మానసికంగా స్థిరపడితే, మానసికంగా ఖచ్చితంగా నేను చేయాలని నువ్వు మానసికంగా భావిస్తే, అది ఫిక్స్ అయితే మిగతా 2 అంశాలు చాలా తేలిగ్గా వస్తాయి. మిగతా 2 అంశాల్లో కూడా మానసికపరమైనటువంటి అంశం ముద్రించి ఉంటుంది. అందుకని సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. 3 రకాల అంశాలు మీరు ఏ రంగం అయినా కూడా, 1 మానసిక పరమైనటువంటిది, 2 వ్యక్తిపరమైనటువంటివి, 3 విషయపరమైనటువంటివి. ఈ 3 రకాల అంశాల్లో నీ దగ్గర స్పష్టత ఉంటే, నువ్వు గనక పట్టుకోగలిగితే చాలా తేలిగ్గా నువ్వు మంచి వక్తవు కాగలవు. మంచి చక్కగా మాట్లాడటం వస్తుంది. నాయకత్వ లక్షణం వస్తుంది. నాయకత్వ లక్షణంలో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఓకే, ఈ రోజు ప్రధానమైనటువంటి టాపిక్, చాలా ప్రధానమైనటువంటి టాపిక్. మీ టోటల్ మళ్ళీ నేను 3 రోజుల నుంచి చెప్పినట్లుగా ఈ రోజు కూడా మీకు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీ టోటల్ మైండ్ని ఇక్కడ అప్లై చేయండి. మీ టోటల్ బాడీని ఇక్కడ అప్లై చేయండి. విత్ యువర్ మైండ్, విత్ యువర్ కాన్షియస్. మీ టోటల్ బాడీని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. నీ మైండ్ ఇక్కడ లేకపోయినా, నీ కాన్షియస్ ఇక్కడ లేకపోయినా, నీ ఓన్లీ బాడీ ఇక్కడ ఉండి విన్నా కూడా ఉపయోగపడదు. అందుకని టోటల్ బాడీని విత్ యువర్ మైండ్, విత్ యువర్ కాన్షియస్, టోటల్ బాడీని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఏమిటి అలా ప్రపంచం మొత్తం ఎమోషనల్ ఇంటెలిజెన్సీ మీద ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తావు. ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు, ఇంజనీరింగ్ల వరకు మొత్తం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సీ మీద చర్చ నడుస్తావు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇంటెలిజెన్సీ కోఎఫిషియంట్ అనేవాళ్ళు, ఐక్యూ అనేవాళ్ళు. ఇప్పుడు ఈక్యూ అంటున్నారు. మేము చదువుకునేటప్పుడు ఇంటెలిజెన్సీ కోఎఫిషియంట్, ఐక్యూ. మా క్లాసు స్కూల్లో టాపరు. నా వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ లైఫ్ లో ఒక ఉదాహరణతో నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తా. మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ టాపర్ ఒక అబ్బాయి ఉన్నాడు. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ టాపర్స్ నాకు గుర్తు, హై స్కూల్ టాపర్స్ గుర్తు, ఇంటర్మీడియట్ టాపర్స్ గుర్తు, డిగ్రీ టాపర్స్ గుర్తు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టాపర్స్ గుర్తు నాకు. ఇవాళ ఆ టాపర్స్ అందరూ కూడా
ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక మధ్యతరగతి గవర్నమెంట్ ఉద్యోగులుగా, టీచర్లుగా చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఆ మధ్యతరగతి జీవనమే గడుపుతా ఉన్నారు. మా హై స్కూల్లో 60% 70% వ్యక్తులమే మేమంతా, నాతో సహా 70% ఉన్నటువంటి వ్యక్తులు నా క్లాస్మేట్స్, హై స్కూల్ లెవెల్లో క్లాస్మేట్స్. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. టాపరు ఒక మధ్యతరగతి ఉద్యోగం చేస్తా ఉన్నాడు. 70% ఉన్నటువంటి వ్యక్తులు వివిధ రంగాల్లో, మా కాలేజీ మిత్రులు, ఎమ్మెల్యేలైనటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలైనటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. ఇది కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టాపర్కి ఉంది ఇంటెలిజెన్సీ కోఎఫిషియంట్, మేధావి వాడు. అది ఒక్కటే సరిపోవటం లేదు ఇవాళ. ఇది మీకు అర్థం కావాలి. ఇది చిన్న పాయింట్, చాలా లోతుకి వెళ్లాల్సిన అంశం. ఓన్లీ ఇంటెలిజెన్సీ కోఎఫిషియంట్ తోనే సరిపోదు. ఇవాళ ఎమోషనల్ కోఎఫిషియంట్, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటం, భావోద్వేగాలను మేనేజ్ చేయటం, భావోద్వేగాలను అర్థం చేసుకోవటం, ఇతరుల భావోద్వేగాలను మనం కంట్రోల్ చేయటం, ఇతరుల భావోద్వేగాలని, ఇతరుల ఎమోషనల్స్ ని ఎవడైతే కంట్రోల్ చేయగలుగుతాడో వాడే ఇవాళ లీడరు, వాడే ఇవాళ ఉన్నతమైన స్థాయిలో ఉంది. దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటారు. మళ్ళీ చెప్తా ఉన్నాను మిత్రులారా, ఎమోషనల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఎమోషనల్ నీ శరీరంలో ఉన్నటువంటి నీ బిహేవియర్ ని మార్చేస్తుంది. ఎమోషన్ నీ బిహేవియర్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎమోషన్ అది ఏ రకమైన ఎమోషనల్ అయినా, అది పాజిటివ్ ఎమోషనల్ అయినా నెగిటివ్ ఎమోషనల్ అయినా. ఎమోషనల్స్ ప్రధానంగా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 400-500 ఎమోషనల్స్ ఉంటాయి. 2-3 రకాల ఎమోషన్స్ కలిసి కూడా వస్తూ ఉంటాయి. నేను వాటి లోతులోకి వెళ్ళండి. ప్రధానంగా మనం ఫేస్ చేసేటువంటి కొన్ని ఎమోషనల్స్ ని మీకు టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆనందం ఒక ఎమోషనల్, ప్రేమ ఒక ఎమోషనల్, దయ ఒక ఎమోషనల్, క్షమాగుణం ఒక ఎమోషనల్, కోపం ఒక ఎమోషనల్, అసూయ ఒక ఎమోషనల్, భయం ఒక ఎమోషనల్, బాధ ఒక ఎమోషనల్, నిరాశ ఒక ఎమోషనల్, జలసి ఒక ఎమోషన్. ఇవి ఎమోషనల్స్. వీటిలో పాజిటివ్ ఎమోషనల్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎమోషనల్స్ ఉన్నాయి. సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం మధ్య మధ్యలో రిపీట్ చేస్తున్నా. పాజిటివ్ ఎమోషనల్స్, నెగిటివ్ ఎమోషనల్స్. ఒక పాజిటివ్ ఎమోషనల్ వల్ల నీ బిహేవియర్ లో చాలా మార్పు వస్తుంది, మంచి మార్పు వస్తుంది. నీకు ఆనందం వస్తుంది, నువ్వు చాలా మార్పు వస్తుంది, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. నెగిటివ్ ఎమోషనల్ వల్ల ఆ పని కూడా జరగనటువంటి అంశాలు. ఎమోషనల్ కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది నీ లైఫ్ లో. కోపం మోస్ట్ డేంజరస్. అసూయ, మీరు చెక్ చేసుకోండి మీలో. కోపం లేనటువంటి వాడు, ఒక కోపంతో తనకున్న శక్తిని మొత్తం నాశనం చేసుకొని గందరగోళంగా నాశనమైనటువంటి వ్యక్తులను కూడా చూశాను నేను. ఒక కోపం అనేటువంటి ఒక ఎమోషన్. నాకు విపరీతమైన కోపం అని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఫిక్స్ చేస్తారు, వీడు ఆవేశపరుడు, వీడికి కోపం ఎక్కువ. వాడు కూడా ఫిక్స్ అవుతాడు, నాకు కోపం ఎక్కువ. వాడికి ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ఇంకా అన్ని కోపమే వచ్చేస్తావు. ఫిక్స్ ఏం కాదు. ద్వేషం, అసూయ, ఇవన్నీ కామన్ పదాలే. ఇవన్నీ ప్రతి మనిషికి రోజు కనపడేటువంటి పదాలే. అసూయ, వాళ్ళ సొంత అన్నదమ్ములతో అసూయ, సొంత అక్కజెల్లెలతో అసూయ, సొంత ఊళ్ళో కలిసి ఒక బజార్లో ఉన్న ఫ్రెండ్స్ తో అసూయ. ద్వేషం, కోపం, భయం, విడియం, నిరాశ, ఇవన్నీ కూడా మనిషిని ఎక్కడికో తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాం.
వీటి మీద మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం. మీరు చూడండి, వాళ్ళ ప్రపంచంలో భారతదేశంలో టాప్ మోస్ట్ తెలివిగల పిల్లలు ఐఐటీల్లో ఉంటారని చెప్పి చర్చించుకుంటాం. ఇండియన్ ఐఐటి పిల్లలు ఇవాళ అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియన్ ఐఐటి పిల్లలు పనిచేస్తున్నటువంటి సంస్థల సిఇఓలని, ఆ సంస్థల మేనేజర్లని పరిశీలించండి మీరు. వాళ్ళందరూ కూడా 60-70% మార్కులు వచ్చినటువంటి వాళ్ళే. ఆ సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నారు. ఆ డ్రాప్ అవుట్స్ పెట్టినటువంటి సంస్థలు ఇక్కడ ఇండియన్ ఐఐటీస్ ఐక్యూ టాప్ గా ఉన్నటువంటి ఐఐటీస్ అక్కడ పనిచేస్తారు. వీళ్ళ ఐక్యూ ఉంటుంది ఎక్సెప్ట్ సుందర్ పిచ్చియా. మిగతా వాళ్ళందరూ కూడా ఐఐటియన్స్ కాదు, ఇండియన్ నుంచి వెళ్ళి టాప్ స్థాయికి వెళ్ళినటువంటి. ప్రధానమైన కారణం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీయే. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే చాలా తేలిగ్గా మీకు అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే, మీకున్న ఎమోషనల్స్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఆ ఎమోషనల్ ని అది వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎమోషనల్ అర్థం కావాలి మీకు, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇతరుల ఎమోషనల్ ని నీకున్న ఎమోషనల్ తో కంట్రోల్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. సాధ్యపడింది మిత్రుల, ఇది అత్యంత తేలిక ప్రాక్టీస్ చేస్తుంది. ఈ థియరీ ఏమి తెలియకుండా కూడా బ్రహ్మాండంగా ఎమోషనల్ ఇంటెలిజెన్సీతో ముందుకెళ్ళినటువంటి పిల్లల్ని చాలా మందిని చూశాను. ఆ స్టూడెంట్ ఒక అబ్బాయి, ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చెరుకు రసం తాగాలన్నా బండి దగ్గర నిలబడి ఈ చెరుకుని ఎవరు సప్లై చేస్తున్నారు అడగండి. విజయవాడ నుంచి చెరుకు సీను సప్లై చేస్తాడని చెప్పి చెప్తారు. ఆ అబ్బాయి డిగ్రీ ఫెయిల్. ఆ అబ్బాయి చెరుకు బండితో ప్రారంభించినటువంటి ఆ అబ్బాయి ఈ 20 సంవత్సరాల్లో కనీసం 200 కోట్లు సంపాదించుకున్నాడు. నేను ఆర్థిక అంశాలు చెప్పడం కోసం కాదు మిత్రులు. అతనుకున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎక్కడెక్కడ చెరుకు రైతులు ఉన్నారు వాళ్ళందరితో, కొన్ని వేల మంది చెరుకు రైతులతో నిత్యం సంబంధాలు మెయింటైన్ చేస్తారు. మీరు చూడండి, కావాలంటే చిన్న చిన్న వ్యాపారాలు కూడా, ఒక వ్యాపారం దగ్గర చాలా బిజీగా ఉంటారు, ఒక వ్యాపారం దగ్గర జనమే ఉంటారు. మీరు లోతుకెళ్ళి పరిశీలన చేయండి. ప్రధానమైన కారణం అతని దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రధానమైనటువంటి అంశం. నేనైతే చాలా మందిని చూశాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బ్లాక్ స్టోన్ అని ఒక పెద్ద మెజిషియన్ ఉన్నాడు, ప్రపంచ స్థాయిలో టాప్ మెజిషియన్ బ్లాక్ స్టోన్. ఆయన జర్మనీలో ఒక 10,000 మంది ఉన్నటువంటి ఆడిటోరియం, అన్ని చెక్కలతో నిర్మించినటువంటి ఆడిటోరియం, ఒక మ్యాజిక్ షో చేస్తా ఉంటే 10,000 మంది ఉన్నారు. అన్ని చెక్కలతో నిర్మించినటువంటి ఆడిటోరియం. ఇతను ఎక్సలెంట్ గా మ్యాజిక్ చేస్తా ఉన్నాడు. ఆ జిల్లా పోలీస్ అధికారి, టాప్ మోస్ట్ పోలీస్ అధికారి వేదిక మీదకి వచ్చి ఇతని దగ్గరకు వచ్చి చెవిలో ఒక అంశం చెప్తాడు. ఆ అంశం చెప్తే ఓకే ఎస్ అని పాజిటివ్ గా అతనితో నవ్వుతూనే ఎస్ ఓకే రైట్ 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 అని ఇతను మళ్ళీ ఒక చిన్న మ్యాజిక్ చేసి అందరినీ ఒక అప్పీల్ చేస్తాడు. నేను గొప్ప మ్యాజిక్ చేయబోతా ఉన్నా. ఆ మ్యాజిక్ ఏంటంటే, నేను మాయమైపోబోతున్నా, మీ ముందు కనపడుతూ మీ మాయమైపోబోతున్నా. ఆ మాయమైపోవడానికి ఈ చెక్కలు ఈ ద్వారాలన్నీ అడ్డం కాబట్టి మనం అందరం బయటికి వెళ్తే ఆ మ్యాజిక్ షో చేస్తానని చెప్పి అప్పీల్ చేస్తాం. అందరూ నిదానంగా బయటకు వచ్చేసేస్తారు. బయటకు వచ్చి అందరూ బయటకు వచ్చినటువంటి ఒక 10 నిమిషాల్లో ఆ ఆడిటోరియం మొత్తం తగలబడి, ఆ పోలీస్ అధికారి వచ్చి చెప్పినటువంటి అంశం ఏంటంటే, అయ్యా ఈ ఆడిటోరియం వెనక పక్క నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఆ ఆడిటోరియం తగలబడుతుంది అని చెప్పని మొదలుపెట్టి చెప్తాడు. అది వెంటనే ఒకసారి కనుక అకస్మాత్తుగా అనౌన్స్ చేస్తే 10,000 మందితో నిండినటువంటి ఆడిటోరియం ఒక్కసారిగా ఈ తగలబడిపోబోతుందని చెప్తే ఆ గందరగోళంలో జనం ఒకళ్ళొకళ్ళు తొక్కొని కనీసం 1,000-2,000 మంది చచ్చిపోయారు. అతను స్పాంటేనియస్ గా తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకొని, ముందు అతని ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని, ఆ పోలీస్ అధికారి ఎమోషనల్ కంట్రోల్ చేసి ప్రజల ప్రాణాలని కాపాడి.
ఈ ఎమోషనల్ తెలియగల వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు అది చేయగలుగుతారు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను అబ్దుల్ కలాం తన పర్సనల్ స్టోరీలో రాసుకున్నాడు. తనని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులను చాలా మంది రాసుకున్నాడు అబ్దుల్ కలాం. వాళ్ళల్లో ఆయన ఇస్రోలో చాలా ప్రధానమైనటువంటి పాత్రలో ఉన్న అబ్దుల్ కలాం. ఇస్రోలో అతను భారత ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రయోగం చేస్తే దానికి అబ్దుల్ కలాం లీడర్ అయితే అక్కడ కొంతమంది శాస్త్రజ్ఞులు సైంటిస్టులు రీసెర్చ్ చేసి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ప్రయోగం చేస్తే ఫస్ట్ టైం అది ప్రయోగం ఫెయిల్ అయింది. ఇన్ని కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు పెట్టి చేసిన అది ఫెయిల్ అయింది అనేటువంటి అంశం వచ్చిన తర్వాత వీళ్ళందరూ బాధపడతా ఉంటే ప్రెస్ మొత్తం వచ్చి అక్కడ పడితే వీళ్ళకి నాయకుడైనటువంటి భావన్ గారు మీరందరూ గుర్తుపెట్టుకొని మీరందరికీ తెలిసి ఉంటుంది భావన్. ఆయన వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రెస్ ముందు కూర్చోబెట్టి ఈయన కూడా కూర్చొని ఇది ఫెయిల్ అవటానికి కారణం నేనే. ఒక మేనేజర్ గా వీళ్ళందరికీ అధికారిగా నాదే లోపం ఇది. అందువలన ఇది మేము సిన్సియర్ గా ప్రయత్నం చేశాం కానీ సాధ్యపడలేదు. మాకు కొంత టైం ఇవ్వండి. ఖచ్చితంగా మేము దీన్ని చాలా తక్కువ టైంలో దీన్ని సక్సెస్ చేస్తామని అప్పీల్ చేస్తాం. ఆ ధైర్యం ఇచ్చినటువంటి ఆ మేనేజర్ కి ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని ఆ టైంలో ఒక్కసారిగా ప్రెస్ వచ్చి పడింది. ఆ ఇన్స్పిరేషన్ తో అబ్దుల్ కలాం వాళ్ళ టీము 1 సంవత్సరం సిన్సియర్ గా ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయరే దాన్ని సక్సెస్ చేస్తారు. మళ్ళీ అది సక్సెస్ అయిన తర్వాత మొత్తం ప్రెస్ అంతా వస్తే వాళ్ళందరూ ఇంటర్వ్యూ ధావన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ధావన్ వీళ్ళని కూర్చోబెట్టి మొత్తం సక్సెస్ చేసింది వీళ్ళే. ఎమోషన్. నేను కొన్ని వందలు చెప్తాను, వందలు. వాళ్ళ మనం ఏ మహనీయుని చరిత్రలోకైనా వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళే, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. గాంధీ ఒక చెంపదెబ్బ కొడితే, గాంధీని లాగిచ్చి ఒక చెంపదెబ్బ కొడితే కోపం రాక కాదు మిత్రులు, కోపం రాక కాదు. ఆ కోపం వెంటనే కోప్పడితే ఇవాళ గాంధీ చరిత్రలో లేడు మిత్రుల. తన కోపాన్ని రోషంగా మార్చుకొని, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కోపమా రోషమా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీరు కోపమా రోషమా? కోపం వస్తే మీరు ఎల్దప్పి కోతేస్తే మీరు ఓడిపోతారు. మీ దగ్గర రోషం వస్తే, కోపం రాకుండా ఉండదు మిత్రులారా. మీ పై అధికారి మిమ్మల్ని విమర్శించాడు, కోపం వస్తుంది. కోపం కాదు రావాల్సింది, రోషం ఉండాలి. గాంధీకి ఆ రోషం ఉండబట్టే ఇవాళ భారత చరిత్రలో గాంధీ క్లాస్ రూమ్లోకి రానిలా అంబేద్కర్ని. టీచర్ ప్రయత్నం చేశాడు, అంబేద్కర్ అనే టీచర్. అంబేద్కర్ పేరు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ తల్లి పెట్టిన పేరు భీమరావు. అంటరాని కుటుంబంలో పుట్టాడు, పేద కుటుంబంలో పుట్టాడు. ఆ స్కూల్కి వెళ్తే స్కూల్ పిల్లలు కూడా లోపలికి రానిలా. ఆ టీచర్ ప్రయత్నం చేశాడు, అంబేద్కర్ టీచర్. అంబేద్కర్ అనే టీచరు, ఒక బ్రాహ్మణ్ టీచరు. ఆ పిల్లవాడు ఇంట్రెస్ట్ గా వచ్చాడని ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు ఒప్పుకోకపోతే బయట కూర్చుంటాడు, బయట కూర్చొని చదువుతాడు. కోపం వచ్చుంటే 2వ రోజు స్కూల్కి వెళ్ళి ఉండేవాడు కాదు అంబేద్కర్. భీమరావు కోపం వచ్చుంటే 2వ రోజు స్కూల్కి వెళ్ళి ఉండేవాడు కాదు అంబేద్కర్. భీమరావుతో పాటు ఆ రోజుల్లో పుట్టినటువంటి పిల్లలు కొన్ని లక్షల మంది ఈ దేశంలో కోపం తెచ్చుకొని స్కూల్కి వెళ్ళినటువంటి వాడిని. ఇతను రోషంతో, సిన్సియర్ గా రోషంతో డైలీ వెళ్ళి నేర్చుకున్నాడు. సంస్కృతం నేర్చుకోకూడదంటే రోషం తెచ్చుకొని సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ అంబేద్కర్ అనే టీచరు స్కూల్ లెవెల్లో ఆ స్టేట్ లో టాప్ లో వస్తే, భీమరావు నువ్వు భవిష్యత్తులో గొప్ప స్థాయిలోకి వెళ్తావు, నన్ను గుర్తుపెట్టుకుంటావంటే, మాషారి ఈ రోజు నుంచి నా పేరు భీమరావు కాదు, భీమరావు అంబేద్కర్ అంటాడు. ఆ అంబేద్కర్ అనే టీచర్, ఆ బ్రాహ్మణ్ టీచరు వేరే ఇవాళ అంబేద్కర్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ స్థాయిలో మీరు ఎవరినైనా పరిశీలించండి. అనేక మందిని ప్రపంచ స్థాయిలో బుద్ధుడు, గొప్ప ఆస్తిపరుడు బుద్ధుడు, రాజు కుమారుడు,
భిక్ష తీసుకొని వెళ్తే నెట్టినోళ్ళు ఉన్నారు, ఆ బొచ్చని ఇసిరేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కోపం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాధ్యపడింది మిత్రులారా. నీ కోపం, నీ ద్వేషం, నీ పగ, నీ ద్వేషం, నీ అసూయ, ఇవన్నీ నీ ఎమోషనల్సే. కోపం, నీకున్నటువంటి భయం, విడియం, అసూయ, కోపం, ద్వేషం, మోస్ట్ డేంజరస్ ఎమోషనల్స్. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా, నీకున్న అసూయను నువ్వు మార్చుకోకుండా, నీకున్న భయాన్ని నువ్వు పోగొట్టుకోకుండా, నీకున్న ద్వేషాన్ని నువ్వు మార్చుకోకుండా, నీ నిరాశను పోగొట్టుకోకుండా నువ్వు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడం సాధ్యపడదు. చాలా స్పష్టం, ఇది చాలా తేలిక. ప్రతి ఇంట్లో ఉంటాయి ఇవన్నీ. కోపం వచ్చే అంశాలు చాలా ఉంటాయి. అయితే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇది నా క్లాస్. ఇవన్నీ మీకు తెలిసినటువంటి పదాలే, పేర్లే. యాక్చువల్ గా వీటిని ఒక్కొక్క ఎమోషనల్ కి ఒక్కొక్క ఇన్సిడెంట్లు చెప్తూ లోతుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నాకు ఇచ్చిన టైం తక్కువ. ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఎమోషనల్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే నీకున్నటువంటి, ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకున్నటువంటి ఎమోషనల్స్ ని నువ్వు ఐడెంటిఫై చేయటం, వాటిని మేనేజ్ చేయటం, ఎదుటివాడి ఎమోషనల్ ని నువ్వు కంట్రోల్ చేయటం. దట్ ఈజ్ ఎమోషనల్. ఇది ఎట్లా సాధ్యం? చిన్న ఎక్సర్సైజ్ లాగా మీకు నేర్పుతాను. చాలా తేలిక. 5 రకాల స్టెప్పులు ఉంటాయి. ప్రతి ఎమోషనల్లో 5 రకాల స్టెప్పులు. ఆ 5 రకాల స్టెప్పులను కనుక నువ్వు అర్థం చేసుకోగలవు, నీవు ఎమోషనల్ ఇంటెలిజెన్సీ పెంచుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసినాను. ఇంట్లో పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. ఒక పిల్లవాడికి కోపం వచ్చింది, నువ్వు కూడా కోపపడితే ఆ పిల్లవాడి కోపం తగ్గదు. వాడు భయపడి తాత్కాలికంగా నీ ముందు భయపడి నటించిన వాడి లోపల కోపం అట్టానే ఉంటుంది. ఒక పిల్లవాడికి ద్వేషం వస్తే నువ్వు కోపపడితే, ఒక పిల్లవాడిలో ఉన్నటువంటి ఎమోషనల్స్ నువ్వు మార్చాలంటే, ఇవాళ కరోనా పీరియడ్ లో ప్రతి ఇంట్లో పిల్లలకి, తల్లిదండ్రులకి ఇవాళ ప్రతి ఇంట్లో ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్ని ఎమోషనల్స్. నేను మీకు చెప్పా, ఈగో, చైల్డ్ ఈగో అంటేనే మొత్తం ఎమోషనల్స్ లింకే. భారతదేశంలో అత్యధిక శాతం జనాభా ఆత్మ న్యూనతాభావంతో బతుకుతుంటారు. ఎందుకంటే అత్యధిక శాతం జనాభాకి చైల్డ్ ఈగో ఉంటుంది. ఎందుకంటే అత్యధిక శాతం జనాభా ఎమోషనల్స్ గందరగోళంలోనే ఉంటాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు, గంధం చంద్రుడు లాంటి వాడు, ఒక సామాన్య కుటుంబంలో గంధం చంద్రుడు లాగా అదే వయసులో కొన్ని లక్షల మంది ఈ దేశంలో ఉన్నారు. గంధం చంద్రుడు ఎక్కడ సక్సెస్ అయ్యాడు? అనేక మంది. రోణంకి గోపాలకృష్ణ ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆ రోణంకి గోపాలకృష్ణ పుట్టినటువంటి వయసులోనే అనేక లక్షల మంది పిల్లలు వాళ్ళ ఎమోషనల్ ని వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక ఎక్కడో బాధతో, బిడియంతో, భయంతో, అసూయతో, నిరాశతో, నిస్పృహతో వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళే. ఇవాళ ఆ వయసు పిల్లల్లో పెరుగుతున్నటువంటి నిరాశ, నిస్పృహ, అసూయ, ద్వేషం, భయం, బిడియం, కోపం, వీటిని కరెక్ట్ గా వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి, ఇవాళ స్కూళ్లలో కూడా ఎమోషనల్స్ కి సంబంధించినటువంటి పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదలుపెట్టాం, చాలా స్కూళ్ళల్లో మొదలుపెట్టాం. చూస్తున్నాం పిల్లల్లో, చిన్న చిన్న పిల్లలకి పాపం వాడి బ్యాగ్ ఈడు తీసుకుంటే వీడి దగ్గర ఉన్నటువంటి పెన్సిల్ పెట్టి పొడుస్తున్నాడు. ఇక్కడ కోపం, కొడుతున్నాడు, తిట్టుకుంటున్నారు. జలసి, వీడికంటే వాడికి ఎక్కువ మార్కులు వస్తే వాడితో పలకట్లేదు.
రకమైనటువంటి చిన్న స్థాయిలో పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే వీటి మీద కరెక్ట్ అయినటువంటి స్టడీ లేకపోతే. మిత్రులారా, ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 300 మంది మనం సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేస్తే, మన కుటుంబాల్లో మార్పు, మన వ్యక్తిగతంగా మనం మార్పు తెచ్చుకుంటే మన నుంచి స్ప్రెడ్ అవుతుంటది. మనం మారితే ఇతరులు మారుతారు. మనం మనం మార్చుకోగలిగితే ఇంట్లలో చాలా తేలిగ్గా స్ప్రెడ్ అయిపోయింది. అందుకని ఈ ఎమోషనల్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఎట్లా అనేది మీకు అర్థమైతే చాలా తేలిగ్గా మార్చుకోవచ్చు. అత్యంత తేలిగ్గా. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవాళ అనేక రకాల మానసిక సమస్య, శారీరక సమస్య ఎమోషన్స్ నుంచే వస్తాయి. అనేక రకాల పిల్లల్లో అయితే నాకు తెలిసి 100-150 జబ్బులు. వాడికి జ్వరం వస్తుంది, ఖచ్చితంగా మీరు లోతుకెళ్తే ఒక ఎమోషనల్ ఉంటుంది. పరీక్ష అంటే భయం. వాడి కడుపులో నొప్పి వస్తుంది, ఖచ్చితంగా మీరు లోతుకెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తే, మేమైతే చాలా జాగ్రత్తగా చూస్తాం. 100-150 రకాల జబ్బులు మనుషులకి ఎమోషనల్స్ నుంచే వస్తాయి. 2 రోజుల్లో ఇంటి రెంట్ కట్టాలా, డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాడు ఆ తండ్రి, తెలియకుండానే జ్వరం వస్తుంది. ఒక పెద్ద సమస్య ఉంది, నెక్స్ట్ మంత్ పిల్లవాడికి ఫీజు కట్టాలా, ఉన్న బ్యాలెన్స్ లో సరిపోదు, తెలియకుండానే వాడికి అనేక రకాల జబ్బులు వస్తాయి. మనిషికి వచ్చేటువంటి అనేక జబ్బులు ఎమోషనల్స్ నుంచి వస్తున్నాయి. అందుకని ఈ టాపిక్ ని నువ్వు స్పష్టంగా నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో ఉంటే, నువ్వు ఎక్కడ మాట్లాడదలిచిన, ఇంట్లో మాట్లాడదలిచిన, స్కూల్లో మాట్లాడదలిచిన, నువ్వు పనిచేసే వృత్తిలో మాట్లాడదలిచిన, నువ్వు చక్కగా మాట్లాడగలుగుతావు. మనందరికీ తెలుసు, కోపం మీద చిన్నప్పటి నుంచి చెప్తారు, తన కోపమే తన శత్రువు అని మనకు చిన్నప్పటి నుంచి చెప్తానే ఉంటారు. కానీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చెప్పరు. మనం ఇవాళ ఆ ప్రయత్నం చేస్తాం. ఏ ఎమోషనల్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా తేలిక. ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. సిస్టర్ చిన్న ఒక టెక్నిక్స్ తో నేర్పుతాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, అది ఏ రకమైన ఎమోషనల్ అయినా దాన్ని అబ్జర్వ్ చేయండి, దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టండి, దాన్ని అబ్జర్వ్ చేయండి పూర్తిగా. ఎస్, కోపం వచ్చింది, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ప్రయత్నం చేయండి. ఎక్కువ మందికి స్టార్ట్ అయ్యేది కోపమే. కోపం దగ్గర స్టార్ట్ అయ్యారంటే, కోపం కంట్రోల్ చేశారంటే మిగతా ఎమోషనల్స్ అన్ని చాలా తేలిక. కోపము, అసూయ, భయం, ఈ 3 చాలా ప్రధానమైనటువంటి. వాళ్ళ జెలసీ చాలా పెద్ద పెద్ద సొంత ఫ్రెండ్స్ దగ్గరే కనపడదు. 2 ఫ్రెండ్స్ రోడ్డు మీదకి వెళ్తా ఉంటారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒకడికి 500 రూపాయలు, ఒక 1000 రూపాయల నోటు దొరికింది. 2 ఫ్రెండ్సే, ఒకడికి 1000 రూపాయల నోటు దొరికింది. వీడికి వెంటనే జలసి స్టార్ట్ అయింది. అరే నాకు దొరకలేదు, నేను సన్నాసి, వీడి చైల్డ్ ఈగోతో, ఆ ఎమోషనల్ లేదు, వెంటనే చైల్డ్ ఈగోతో నాకు దొరకలేదు, వీడికే దొరికింది అనుకో. ఇంకొంచెం ముందుకు పోయారు, వీడికి 1000 రూపాయలు దొరికింది, నాకు 1000 రూపాయలు దొరికింది గేట్ అనుకుంటుంటాడు. వీడికి కొంచెం ముందుకు వెళ్ళారు, ఆ వాడికి 2000 రూపాయల కాగితం దొరికింది. వాడు వెంటనే వాడి ఎమోషనల్ ఎస్ నేను గ్రేట్ అనుకుంటుంటాడు. వీడు నేను చెత్తోడిని, నేను నాకు 1000 రూపాయలు దొరికింది, వాడికి 2000 దొరికింది అని వెంటనే వీడికి అసూయ స్టార్ట్. ఇంకొంచెం ముందుకు పోయారు, ఒక పోలీసుడు వచ్చాడు, నీ 2000 రూపాయలు దొంగ నోట్ అని అతన్ని పట్టుకున్నారు. వెంటనే వీడి ఎమోషనల్లో ఆ పర్వాలేదు నాకు అది దొరకలేదని అను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మారిపోతా ఉన్నాయి. ఇవి చాలా డేంజరస్. బ్యాలెన్స్ గా ఉంది. ఎవరైతే భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటారో, ఎవరైతే ఎవరి భావోద్వేగాలు వాడి కంట్రోల్లో ఉంటాయో, వాడే ఈ సమాజాన్ని గెలిచే వాడు, వాడే ఉన్నతమైనటువంటి వాడు. ఇవాళ ఇళ్లలో కూడా తల్లికి ఉండేటువంటి ఎమోషనల్స్ అత్యధికంగా తల్లులు, ఇవాళ టీవీకి ఎడిక్ట్ అయినటువంటి తల్లులు, ఇళ్లలో టీవీలు కనీసం 2 గంటలు 3 గంటలు సీరియల్స్ చూస్తున్నటువంటి తల్లుల్లో అనేక ఎమోషనల్స్ వచ్చేసేసి, జబ్బులు వచ్చేసేసి, ఒక్క టీవీ చాలు ఇవాళ కుటుంబం మొత్తం గొల్ల చేయడానికి. సాయంత్రం 5:30 అయితే మొదలుపెట్టింది ఒక తల్లి,
అర్ధరాత్రి దాకా సీరియల్స్ చూస్తానే ఉంటాం. ఇట్ ఈస్ పాసిబుల్. అనేక రకాలైన ఎమోషనల్స్ టీవీల ద్వారా ఇళ్లలో ఆ గందరగోళాలు వచ్చేసేసి కుటుంబాల్లో ఆ గందరగోళం. ఇందాక మా స్టూడెంట్ ప్రసాద్ చెప్పాడు మెడ్రాస్ నుంచి. ఇంత డాక్టర్స్ ఇద్దరు. ఎన్ని కేసులు విన్నామో మేము, ఎన్ని కేసులు చూశారండి. చిన్న కంట్రోల్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీకు కోపం వచ్చింది, లేదా అసూయ వచ్చింది, లేదా భయం వచ్చింది, నీకు ముందు అబ్జర్వ్ కావాలి. నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఎస్, నాకు కోపం వచ్చింది. 1 మినిట్ నువ్వు ఆగితే సగం కోపం పోయింది మిత్రులారా. ఒక్క నిమిషం నువ్వు ఆగితే. మాకు చిన్నప్పుడు ఒక మాస్టర్ చెప్పేవాడు, కోపం రాగానే రివర్స్ ఒంట్లు 100 నుంచి 90 దాకా 10 ఒంట్లు చదవరా అనేవాడు. అంటే 90 నుంచి వెనక్కి 10 ఒంట్లు చదివేలకే 1 నిమిషం పట్టింది. ఒక్క నిమిషం నువ్వు ఆగితే, అది ఏ సమస్య అయినా, అది ఎదుటి మనిషి తప్పైనా, నీ భార్య తప్పైనా, పిల్లల తప్పైనా, లేదా నువ్వు పనిచేసేటువంటి పరిశ్రమలో, నువ్వు పనిచేసేటువంటి చోట ఇంకొక మనిషిని తప్పైనా, ఎదుటి మనిషిని తప్పైనా, రోడ్డు మీద పోతున్నావు, ఎదుటి మనిషిని తప్పైనా, ఒక్క నిమిషం ఆగు. నేను ఒక ఉదాహరణ చెప్పాలి. నేను ఒకసారి గుంటూరు నుంచి విజయవాడకి ఆర్టీసీ బస్సులో పోతా వచ్చి, బస్సు మొత్తం ప్యాక్డ్ గా ఉంది. నేను ఎక్కా. నా ముందు ఒక ఆయన ఉన్నాడు, దాదాపు సూటు బూట్ వేసి ఉన్నాడు. ఒక్కసారి ఆ బూట్ కాలుతో నా కాలు తొక్కాడు. ఒక్కసారి కోపం వచ్చేసి, ఆ తట్టుకోలేక నేను ఆయన్ని ఒక్కసారి, ఆయన పెద్ద పెద్ద మనిషి, ఒక 120 కేజీలు ఉన్నాడు. ఒక్క నెట్టు నెట్టాను కానీ ఆ పట్లో ఇట్లా గుద్దా. ఆయన ఆ ఒక్క ఆవేశంతో, నాకు అసలు పరిచయమే లేదు, ఆ కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి అట్లా నేను గుద్దా. అక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ పోయిందాకా నాతో ఘర్షణ పడతానే ఉన్నాడు. సేమ్ ఇన్సిడెంట్ నేను ఇంకో సందర్భంలో కూడా ఎక్కా. నేను బస్సు ఆ తొక్కినప్పుడు ఒక్క సెకండ్ ఆగి, నేను సార్ కొంచెం నొప్పి పుడుతుంది సార్ అన్న. ఒక్క నిమిషం ఆగి, అతను ఎవరో పరిచయం లేదు, పొరపాటున తొక్కాడు. ఆ కాలు తీసిన అతను విజయవాడ పోయిన దాకా నాకు సారీ చెప్తూనే ఉన్నాడు. మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం ఆగింది. ఏ నెగిటివ్ ఎమోషనల్ అయినా మిత్రుడా, ఒక్క నిమిషం ఆగింది. ఇది ఫస్ట్ స్టెప్. ఆగటం అంటే నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఎస్, నాకు కోపం వస్తుంది. ఈ కోపం ఎందుకు వస్తుంది అనేది నువ్వు స్టడీ చేస్తే, ఈ కోపం నీకు ఎందుకు వస్తుందో నువ్వు స్టడీ చేస్తే, నువ్వు కంట్రోల్ చేసుకోవటం చాలా తేలిక. నా భార్య మీద నాకు కోపం వస్తుంది. నా భార్య నా శరీరంలో పార్టీవా అని ఒక్క నిమిషం ఆగి నువ్వు చర్చించుకుంటే, ఇన్నర్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఇన్నర్గా నువ్వు మాట్లాడుకోగలిగితే, నీ కోపం నీకు కొంతసేపు ఆగింది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. రెండో స్టెప్ ఏంటంటే నువ్వు కంట్రోల్ చేయాలి. నువ్వు అబ్జర్వ్ చేసిన తర్వాత కంట్రోల్ చేయాలి. నాకు కోపం వస్తుంది, ఆగు. కోపం వస్తుంది, ఆగు. ద్వేషం వస్తుంది, ఆగు. అసూయ వస్తుంది, ఆగు. భయం ఏర్పడింది, లేదా నువ్వు చీకట్లో వెళ్తున్నావు, అక్కడ ఏదో ఊగుతుంది, భయం వచ్చింది. భయం వెంటనే అది పాము అనుకుంటున్నావు. చీకట్లో తాడు చూసి పాము అనుకొని గుండె పగలు చచ్చిపోయినాడు ఉన్నారు. సడన్ గా వెనక నుంచి వచ్చి పెద్ద కేకేస్తే ఏదో పెద్ద పోత వచ్చి పడిందని చెప్పి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే అతను సిన్సియర్ గా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి. 5 స్టెప్పులు మిత్రులారా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నువ్వు పెంచుకోవడానికి 5 స్టెప్పులు నేను రిపీట్ చేస్తా ఉంది. ఫస్ట్ అబ్జర్వేషన్, సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండాలి. సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎస్, నాకు కోపం వస్తుంది, నాకు భయం వస్తుంది, నాకు అసూయ వస్తుంది, నేను నిరాశలో ఉన్నాను లేదా ఆనందంలో ఉన్నాను. ఏదైనా నువ్వు అబ్జర్వ్ చేయాలి. 2, దాన్ని కంట్రోల్ చేయాలి. నువ్వు అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ చేయడం చాలా తేలిక. అబ్జర్వ్ అయితే ఎస్, నాకు వస్తుంది ఇది కోపం అని నువ్వు అనుకుంటే నువ్వు ఆగాలి. నువ్వు ఆగితే కంట్రోల్ అయింది.
ఆ కంట్రోల్ అయిన తర్వాత వెంటనే నేను నిన్న మొన్న చెప్పినటువంటి పద్ధతుల్లో పాజిటివ్ స్ట్రోక్స్ ఇవ్వాలి, అంటే మోటివేట్ చేయాలి. ఈ సెల్ఫ్ మైండ్ మోటివేట్ చేయాలి. వాడు పిల్లోడు, వాడికి ఏదో మార్కులు రాలా, ఇంకోసారి వస్తాయిలే. ఆమె ఏదో కూర చేసింది, పొరపాటున రోజు బాగా చేసేది ఇలా చేయలేదులే. మోటివేట్ చేయాలి. ఎవరిని, నిన్ను నీవు మోటివేట్ చేసుకోవాలి, పాజిటివ్ గా మోటివేట్ చేసుకోవాలి. నీ బాస్ తిట్టాడు, ఆ బాస్ తిట్టింది, ఇవాళ నీది పొరపాటు ఉంటే ఈ పొరపాటు ఉన్నది వల్ల నన్ను తిట్టాడు అని నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు మార్చుకుంటే, లేదు పొరపాటు లేకుండానే అతను ఒక ఈగోతో, అతను పేరెంటల్ ఈగోతో, అతను ఒక ఎమోషనల్తో, చాలా ఉంటాయి చుట్టుపక్కల. ఒక ఆఫీసులో పనిచేసేటువంటి వాడు, నీకంటే బాస్ ఉంటాడు, ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ చేత తిట్లు తిని వచ్చాడు అనుకో, వాడు ఆవేశంగా వస్తాడు. ఆ వచ్చినటువంటి ఇసురంతా కూడా అక్కడ ఎవరు దొరికితే వాళ్ళ మీద ఇసురుతుంటాడు. అది నీ మీద ద్వేషం కాదు మిత్రులా, అది నువ్వు అబ్జర్వ్ చేస్తే, 2 అడుగులు వెనక్కేస్తే. దీనికి కారణం ఏంటంటే నువ్వు కంట్రోల్ చేసుకున్న తర్వాత నిన్ను నీవు మోటివేట్ చేసుకోవాలి. నిన్ను నీవు మోటివేట్ చేసుకోవటం వస్తే నీ ఎమోషనల్ ని కంట్రోల్ అయిపోద్ది మిత్రులా. 4th స్టేజీ నీ ఎమోషనల్ ని కంట్రోల్ అయిపోద్ది. 4th స్టేజ్ ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషనల్ ఏందో నీకు అర్థం కావాలి. మొదటి 3 స్టేజీలు, ఫస్ట్ స్టేజీ నీ ఎమోషనల్ నీకు అర్థం కావాలి, 2 కంట్రోల్ కావాలి, 3 నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ఆగుతావు, నువ్వు మోటివేట్ చేసుకుంటే ఆగుతావు. ఆ తర్వాత ఎదుటివాడి ఎమోషనల్, వాడు కోపపడుతున్నాడు, వాడు జెలసీ ఫీల్ అవుతున్నాడు, వాడు బాధపడుతున్నాడు, వాడు నిరాశలో ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలి. ఎదుటివాడి ఎమోషనల్ నీకు అర్థం కావాలి. ఎదుటివాడి ఎమోషనల్ అర్థం కాకపోయినా నువ్వు గెలవలేవు. ఎదుటివాడు కోపపడుతున్నాడు, నీ దగ్గర కోపంతో నువ్వు అతన్ని కంట్రోల్ చేయలేవు. ఆ ఎదుటివాడి ఎమోషనల్ ఏదైతే ఆ ఎమోషనల్ కి ఎట్లా సానుకూలంగా స్పందించాలో నీకు అర్థం కావాలి. నీ ఎమోషనల్ ని దానికి టాలీ చేయాలి, నీ ఎమోషనల్ దాన్ని జత చేయాలి. అతను కోపడుతున్నాడు, కోపడుతున్న అతన్ని కొంచెం పాజిటివ్ గా జాగ్రత్తగా చూస్తూ సారీ అని మొదలు పెడితే, ఒక్క సెకండ్ అక్కడ ఆగాడంటే అతను, అప్పుడు నువ్వు చెప్పేది పిల్లోడు బాధపడుతున్నాడు, మార్కులు తగ్గినాయి, బాధపడుతున్నాడు. ఆ బాధపడేటువంటి పిల్లవాడికి నువ్వు కోపం అనే ఎమోషనల్తో నువ్వు డీల్ చేస్తే ఆ పిల్లవాడు నీ మీద శత్రుత్వం ఏర్పరచుకుంటాడే తప్ప నీకు కనెక్ట్ కాడు. మార్కులు తగ్గినాయి, లేదా లెగవలా, పొద్దున్నే లెగవలా, నువ్వు లెగవాలనుకుంటున్నావు, వాడు లెగవట్లా. నువ్వు టీవీ చూడకూడదు అనుకుంటున్నావు, వాడు టీవీ చూస్తున్నాడు. నువ్వు సెల్ ఫోన్, వాడు ఆడకూడదు, సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడు, నువ్వు ఆడకూడదు అనుకుంటున్నావు. నువ్వు ఆవేశపడితే, నువ్వు కోపపడితే, నువ్వు డామినేట్ చేస్తే, పేరెంటల్ ఈగోతో మాట్లాడితే వాడి ఎమోషనల్ నువ్వు కంట్రోల్ చేయలేవు. వాడు తాత్కాలికంగా నీకు దడిసి కంట్రోల్ అయినా కూడా వాడు ఖచ్చితంగా దాన్ని ఎక్కడొక్కడ ఫైట్ చేస్తాడు. వాడు నువ్వు అవసరం లేనటువంటి సెల్ ఫోన్ వాడుతున్నాడు, నువ్వు చెప్పేది వినటలా. అప్పుడు నువ్వు ఆవేశపడేటువంటి ఎమోషనల్, ఆవేశం అనే, కోపం అనే ఎమోషనల్ తో నువ్వు డీల్ చేస్తే సెట్ కాదు. కాబట్టి వాడికి సూటబుల్ అయినటువంటి ఎమోషనల్, వాడికి అనుకూలమైనటువంటి ఒక భాషతో, ప్రేమతో, ప్రేమ అనే ఒక ఎమోషనల్ తో క్షమించు. క్షమ అనేది అద్భుతమైనటువంటి ఎమోషనల్. నువ్వు క్షమించటం, ప్రేమించటం, ఆనందాన్ని ఇవ్వటం, ఇది చాలా దయతో చూడటం. పర్టికులర్ గా తల్లిదండ్రులు అయితే పిల్లలతో దయతో చూడాల్సిందే. ఆ దయాగుణం, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, ఈ మూడింటితో కలిసి, ఈ మూడింటిని దిండి కింద పెట్టుకొని పడుకో రాత్రిపూట. 1 ప్రేమ, 2 దయ, 3 క్షమాగుణం. ఈ మూడింటిని కలిపి నీ దిండి కింద పెట్టుకొని పడుకో. పొద్దున్నే లెగవగానే నువ్వు ఆనందంతో లెగుస్తావో లేదో చెక్ చేసుకో. గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్. పాజిటివ్ ఎమోషనల్ పవర్ఫుల్ గా పట్టుకోవడానికి ఇది గొప్ప ఈక్వేషన్. నేనైతే ప్రాక్టికల్ గా అప్లై చేశాను.
ఒకటి ప్రేమ, 2 దయ, 3 క్షమాగుణం. క్షమించే గుణం గొప్ప ఎమోషనల్ మిత్రాలయ్యి. జీవితంలో చాలా మంది పొరపాట్లు చేస్తారు. నీకు క్షమించే లక్షణం లేకపోతే, పొరపాటు చేసిన సెట్ చేయాలంటే నువ్వు క్షమించే లక్షణం ఉండాల్సింది. దయ ఉండాలి. నీకంటే చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద, భార్య మీద, కూతుళ్ళ మీద, చెల్లెళ్ళ మీద, సమాజంలో ఉన్నటువంటి మహిళల మీద, అల్పుల మీద, పేదవాళ్ళ మీద దయ ఉండాలి మిత్రుల. ఆ దయ అనేటువంటి ఎమోషనల్ లేకపోతే నీ దగ్గర బ్యాలెన్స్. ఇది మొట్టమొదట నీకు ఎదుటివాడి 4వ స్టెప్ ఏంటంటే, ఎదుటివాడి ఎమోషనల్ నీకు అర్థం కావాలి. ఆ ఎదుటివాడి ఎమోషనల్ కి నీ దగ్గర ఏ ఎమోషనల్ తో నువ్వు డీల్ చేయాలో నీకు అర్థం కావాలి. 5వ స్టెప్. ఈ 5 స్టెప్స్ కరెక్ట్ గా నేను మీకు వాట్సాప్ లో పెడతా, గ్రూపుల్లో. రేపు ఉదయం కల్లా గ్రూపుల్లో పెడతావి, తయారు చేశాను, గ్రూపుల్లో పెడతా. ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అబ్జర్వేషన్. నీకు వస్తున్న ఎమోషనల్ నువ్వు అబ్జర్వ్ చేసుకోగలగాలి. సెకండ్ స్టెప్ నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. నీకున్న ఎమోషనల్ దేన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు మిత్రులారా. చాలా తేలిక కంట్రోల్ చేసుకోండి. ముద్రేసుకోవద్దు. వీడు కోపగాడు, వీడు ఎప్పుడు కోపమే, వీడు బతుకంతా కోపమే ఫిక్స్ చేసుకోవద్దు మిత్రులారా. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, ఏ రకమైన బిహేవియర్ నైనా, ఏ రకమైన యాటిట్యూడ్ అయినా మార్చుకోవచ్చు నువ్వు తలుచుకుంటే. చాలా తేలిగా మార్చుకున్న వాళ్ళే గెలుస్తారు. మారటమే గొప్పతనం. అత్యంత తేలిక మారటం నువ్వు అనుకుంటే. ఇది చాలా అవసరం కూడా. ఈ భావోద్వేగాలు, ఇవాళ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ చిన్న పిల్లల దగ్గర నుంచి చచ్చిపోయే వాళ్ళ దాకా. KFC అధినేత 60 సంవత్సరాల దాకా ఏ రకమైన వ్యాపారం చేసినా ఓడిపోయాడు. తను రాసుకున్నాడు ఒక పుస్తకం. ఎందుకు ఓడిపోయానంటే ప్రధానమైన కారణం, ప్రతి రంగంలో కూడా నేను ఎక్స్పర్ట్ అయి కూడా ఓడిపోయా, ఓన్లీ బికాస్ ఆఫ్ నా ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడమే. అట్ ది ఏజ్ ఆఫ్ 57, 58 అతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసినటువంటి అతను సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేస్తే KFC నిర్మిస్తే ఇవాళ 10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉంటుంది. చాలా మందిని చూడండి మిత్రులారా, పరిశీలించండి. నేను చరిత్రలు చదవమన్నా, చరిత్రలను చదువుతా ఉంటే లోపలికి వెళ్తే 2006 సంవత్సరం, 2500 సంవత్సరాల క్రితం పుట్టాడు బుద్ధుడు. బుద్ధుడి దగ్గర నుంచి నిన్న మొన్నటి నాయకుల దాకా, ప్రముఖుల దాకా ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి గొప్ప గొప్ప మనుషుల్ని మీరు లోపలికి వెళ్ళి వాళ్ళ చరిత్రలు చదవండి. మీరు లోపలికి మనం మాట్లాడుకునేటువంటి అన్ని అంశాలు వాళ్ళకి స్పష్టమైన గోల్ ఉంటుంది. వాళ్ళ ఇన్నర్ మైండ్ లో, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో క్లియర్ గా ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళు అత్యధిక శాతం 99% అడల్ట్ ఈగోతోనే ఉంటారు. వాళ్ళ ఎమోషనల్స్ ని వాళ్ళు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. 4-5 సూత్రాలు మీరు పట్టుకోవడానికి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది అత్యంత తేలిక అప్లై చేస్తే, అత్యంత తేలిక. ఇది కూడా అంతే. మన బుద్ధ దీక్షలో భాగంగా ఈ 40 రోజులు ఒక ప్రయత్నం చేయండి. ఈ 7-8 రకాల ఎమోషనల్స్, ప్రధానంగా నెగిటివ్ ఎమోషనల్స్, కోపం, అసూయ, భయం, దుఃఖం, నిరాశ, సిగ్గు, ఆవేదన, అపరాధన భావం, ఇన్సెక్యూరిటీ అనమాట, అపరాధన భావం. అట్లాగే ఆనందం, ప్రేమ, దయ, క్షమాగుణం. ఈ 10-12 రకాల ఎమోషనల్స్ నిత్యం మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేదాకా కొన్ని 100 సార్లు మీరు అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. ప్రయత్నం చేస్తే ఆనందం మొదలైంది. ఈ నైటే మొదలు పెట్టండి. నేను నైట్ చెప్పే నైట్ సూత్రం ఏంటంటే, నైట్ పడుకుపోయేటప్పుడు ప్రేమ, దయ, క్షమాగుణం. ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని అద్భుతంగా ప్రేమించు. ఎవరినైనా ప్రేమించలేని మనుషులుంటే వాళ్ళని డిలీట్ చేసుకొని వాళ్ళని కూడా ప్రేమించు. క్షమించు, దయతో ఉండు. హాయిగా అవి రివ్యూ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునే లోపు నీకు వచ్చినటువంటి ఎమోషనల్స్ ఒక్క 5-6 రోజులు మీరు స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా లాస్ట్ ఒక పేజీ పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. పొద్దున్నే
వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరితో తగాద పడ్డారు, లేకపోతే ఎవరు అప్రిషియేట్ చేశారు. చిన్న అంశం అడుగు వెనక్కేస్తే, ఒక్క అడుగు వెనక్కేస్తే గెలుస్తావు. ఆ అడుగు వెనక్కేయటం అంటే నీ ఎమోషనల్ నీ దగ్గర బ్యాలెన్స్. ఇది చాలా తేలిక. ఈ 5 స్టెప్పులు మీరు అప్లై చేయండి మిత్రులారా, చాలా తేలిక. ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ లేకుండా నువ్వు నీ ఏ రంగంలో కూడా నువ్వు సక్సెస్ కాలేవు. ఎమోషనల్ ఇంటెలిజెన్సీతోనే అద్భుతాలు సాధిస్తారు. ఇవాళ ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్పి ఇలా ప్రపంచం మీద తెలుస్తున్నారు. ఐక్యూ ఎంతున్నా దానికి ఈక్యూ జతపురం. నేను చూసా ప్రాక్టికల్ గా అనేక ఇంజనీరింగ్ కాలేజ్, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి కంపెనీలు 95% ఉన్న పిల్లల్ని కూడా సెలెక్ట్ చేసుకోవటంలా. వాళ్ళు ఈక్యూ క్వశ్చన్స్ చేస్తున్నారు, వాళ్ళ ఎమోషనల్స్ చెక్ చేస్తున్నారు, చిన్న చిన్న ఎక్సర్సైజులతో, చిన్న చిన్న భాషతో. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఎవరి దగ్గర ఎక్సలెంట్ గా ఉంటే, ఓపెన్ గా చెప్తున్నా, నేను అడిగా 2-3 కంపెనీలో 95% వచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకోకుండా 70% ఉన్న పిల్లల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే వాడు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మా ప్రాజెక్ట్ ని ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసి ఎక్సలెంట్ గా మా ప్రాజెక్ట్ ని అమ్మగలిగిన శక్తి ఆ 95% అమ్మాయి దగ్గర లేదు. ఆ అమ్మాయికి బిడియం ఉంది, భయం ఉంది, బాధ ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది. అందువల్ల ఆ అమ్మాయి మాకు సూటబుల్ కాదని చెప్పి పర్టికులర్ గా అనౌన్స్ చేసేస్తున్నారు. నేనైతే పర్టికులర్ చూసాను. అందుకని చాలా తేలిక దీన్ని పట్టుకోండి. మీకున్నటువంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్టడీ చేయండి. యాక్చువల్ గా ఇంకా లోతుకెళ్ళి స్టడీ చేయాల్సినటువంటి అంశం ఉంది. అయితే వాళ్ళ మనం అనుకున్నటువంటి దీనిలో ఇదొక పార్ట్. ఈ ఎమోషనల్స్ నిత్యం మీరు స్టడీ ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బుద్ధా ఫౌండేషన్ రెగ్యులర్ గా మన గ్రూపులు ఇట్లానే ఉంటాయి మిత్రులారా. నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. 10 రోజుల నుంచి మనం గ్రూపుల్లో ఉన్నాం చాలా మంది. ఆ గ్రూపుల్లో పోస్టింగ్ చేసేటువంటి పద్ధతులన్నీ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం. మేము మొదట చెప్పాం, మా బుద్ధా ఫౌండేషన్ కి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పాం. కులానికి మతానికి రాజకీయాలకు సంబంధించిన ఏ రకమైన పోస్ట్ పెట్టకూడదని చెప్పి అనుకున్నాం అందరం కలిసి. కానీ మీరు ఇవాళ చూడండి, ఆ గ్రూపుల్లో నాకైతే నవ్వొస్తా ఉంటుంది. వాళ్ళ ఈగో ఏందో నాకు అర్థం అవుతున్నది. వాళ్ళు పెట్టిన పోస్టును బట్టి వాళ్ళ ఈగో ఏందో, వాళ్ళ ఎమోషనల్ ఏందో నాకు అర్థం అవుతా ఉంటుంది. ఒక ఆయన హిందూ మతాన్ని విమర్శిస్తా పెడతాడు, అది అవసరమా అందులో? ఒక ఆయన హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తా, అతను హిందూ మతాన్ని వ్యతిరేకించాడు కాబట్టి వెంటనే ఇతను స్పందిస్తాడు. నేను ప్రయత్నం చేశా 2-3. నాకు టైం కుదరట్లా. నేను ఏంటంటే ఈ క్లాసు వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకోవటమే సరిపోయింది. లేకపోతే 4 రోజులు చాలు మీ పోస్టింగ్లు అన్నిటితో మీతో నేను మాట్లాడితే మళ్ళీ రెండోసారి పెట్టకుండా చేయటం నాకు చాలా తేలికైనటువంటి పని. నేను అప్లై చేశా 2-3. ఒక ఆయనతో మాట్లాడా, ఇదేంటి సార్ ఎందుకు పెట్టారంటే చెప్పాడు. అతను ఎవరో పెట్టాడు కాబట్టి నేను పెట్టా. అతను పెట్టాడు, అతని జబ్బు. అది తప్పు అని చెప్పని చెప్పుకోవటం ఒక పద్ధతి. ఆ తప్పుకి మళ్ళీ ఇంకొక తప్పు చేస్తే ఇది ఎట్లా కరెక్ట్? ఇది సాధ్యం కరెక్ట్ కాదు కదా. అందుకని స్పష్టంగా మనం ఒక పర్పస్ కోసం, కొన్ని నేర్చుకోవడం కోసం, ఒక మంచి సమాజం నిర్మించుకోవడం కోసం, మంచి మనుషులు అందరం ఒక చోటకి చేరాలనుకున్నాం. దీనిలో తీసుకొచ్చి చెత్త పోస్టులు వేస్తే ఏముండదు. ఒక్క క్లాసుకు కూడా రాడు. ఒక చెత్త పోస్ట్ దానిలో పడేసి వెళ్ళిపోతుంటాడు. ఆ పని అయిపోద్ది. దీనిలో ఉన్న మంచి వాళ్ళు చుట్టు పిక్కుంటుంటారు. మనం చుట్టు పిక్కోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. అతను తప్పేశాడు. నేను హిందువుని, నా హిందూ మతాన్ని విమర్శించాడు. నేను అతన్ని విమర్శిస్తే నా హిందూ మతం గొప్పదైద్దా? ఇది నా ప్రశ్న. నేను కులస్తుని, నా కులాన్ని విమర్శించాడు. నేను అతని కులాన్ని విమర్శించడంలో నా కులం గొప్పదైద్దా? నేను ఒక రాజకీయ పార్టీ, నా రాజకీయ పార్టీని విమర్శించాడు. ఆ రాజకీయ పార్టీని విమర్శించిన అతని రాజకీయ పార్టీ నేను బండబూతులు తిడితే నా రాజకీయ పార్టీ గొప్పదైద్దా?
కాదు మిత్రులారా, సాధ్యపడదు. చర్చించాలి. దీన్ని ఏమంటారంటే సైకాలజీ రియాక్ట్ గా. ఎమోషనల్ బ్యాలెన్స్ రావాలంటే ఈ రెండో సూత్రం రియాక్ట్ కాకూడదు. రియాక్ట్, రెస్పాండ్ గా, రియాక్ట్ గా. మనం రియాక్షన్ లో తగాదు ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులు, ఒక సాధారణ చేపలు పట్టే కుటుంబంలో పుట్టాడు అబ్దుల్ కలాం, ఎక్కడ రియాక్ట్ కాల. అంబేద్కర్ ఎక్కడ రియాక్ట్ కాల, రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ కావటం వేరు, రియాక్ట్ కావటం వేరు. రెస్పాండ్ అయిన వాళ్ళు గెలుస్తారు. కోపంలోకి వెళ్తే, ద్వేషంలోకి వెళ్తే ఓడిపోతావు. నువ్వు రోషంలోకి వస్తే గెలుస్తావు. ఏది కావాలా తెలుసుకో. నేనైతే ఏం చెప్తానంటే, బుద్ధుడి దగ్గర నుంచి నిన్న మొన్నటి అంబేద్కర్ దాకా అందరూ అట్లా బతికినటువంటి వాళ్ళే, రోషంతో బతికినటువంటి వాళ్ళే, రెస్పాండ్ అయినటువంటి వాళ్ళే, సమాజం మంచి కోరుకున్నటువంటి వాళ్ళే, సమాజం మంచి కోరుకునేటువంటి వాళ్ళు, లేదా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనుకునేటువంటి. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నావు, నువ్వు ఒక పరిశ్రమ నడుపుతున్నావు, లేదా నువ్వు ఒక పెద్ద ఉద్యోగస్తుడివి, నీ కింద ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మంది 4 గ్రూపులుగా ఉంటే, నేను చూసే ప్రత్యక్షంగా ఇవాళ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి, కర్మ ఏంటంటే ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళు, ఆ స్కూల్లో 10 మంది టీచర్లు ఉంటే 3 గ్రూపులు, 3 కులం పేరుతో మతం పేరుతో ఉంటాయి. లోతుకెళ్ళి పరిశీలిస్తే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటం. ఒక స్కూలు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉందనుకున్న స్కూల్లో టీచర్ల మధ్య ఆ రకమైనటువంటి గందరగోళం ఉంటే, ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. మీరు ఎన్ని ఆఫీసులకు వెళ్ళండి, ఏ ఆఫీస్కి వెళ్ళండి, ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ అని కాదు. ఇవాళ దుర్మార్గం ఏంటంటే, ప్రతి ఆఫీసులో కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయాల పేరుతో మనుషులు విడిపడిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ ఎమోషనల్స్ వాళ్ళ కంట్రోల్ లేకపోతే. నేను చూసే కొన్ని ఆఫీసులు, కొన్ని స్కూళ్లలో టీచర్లు అద్భుతమైనటువంటి టీచర్. అనంతపురంలో జై సీతారాం అని ఒక టీచర్ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రమోషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, నాకు అవసరం లేదు, నేను 1వ తరగతి టీచర్ గానే చచ్చిపోతాను, ఇంకా బతికే ఉన్నాడు. 1వ తరగతి టీచర్ గానే రిటైర్ అయ్యాడు. అతను చక్కగా పాడతాడు. ప్రతిదీ పాటలతో పిల్లలకు చెప్తా ఉంటే, కొంతమంది అతన్ని కవి కోకిల అంటే, నేను కవి కోకిల కాదు, కవి కాకిని నేను. పిల్లలకి కావు కావు అని పిల్లల దగ్గర అరుస్తాను. అద్భుతమైనటువంటి టీచర్స్ చూశాను, అద్భుతమైనటువంటి మనుషులు చూశాను. ఎమోషనల్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి. ఈ ఎమోషనల్స్ ఇంటెలిజెన్స్ ఉంటే, ఎమోషనల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే, ఏ రంగంలో ఉన్న ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తున్నారా. ఈ టాపిక్ మీద మనం ఇంకా లోతుకు వెళదాం. ఇంకోసారి ఏదైనా డౌట్స్ ఉంటే, అర్థమైంది అనుకుంటున్నా నేను. మీకు ఉన్నటువంటి ఎమోషన్స్ ప్రధానంగా కోపం, ద్వేషం, అసూయ, భయం, విడియం, నిరాశ, నిస్పృహ, వీటికి సంబంధించినటువంటి నెగటివ్ ఎమోషన్స్. ఒక నెగటివ్ ఎమోషనల్ కనీసం నీలో ఉన్నటువంటి శక్తిని 50% నిన్ను నాశనం చేసేస్తుంది. ఒక పాజిటివ్ ఎమోషనల్ ఇంకా పెంచడానికి ప్రయత్నం. నెగటివ్ ఎమోషనల్ ని పాజిటివ్ ఎమోషనల్ గా మార్చండి. నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోండి, నీ ఎమోషన్ నువ్వు అర్థం చేసుకోండి, నీ ఎమోషన్ నువ్వు మోటివేట్ చేయి. నేను నువ్వు మోటివేట్ చేసుకో. సెల్ఫ్ మోటివేషన్ మొదటి రోజు చెప్పా. సెల్ఫ్ మోటివేషన్, దిస్ ఈజ్ పవర్ఫుల్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎదుటివాడి ఎమోషనల్స్ ని అర్థం చేసుకోండి, స్టడీ చేయండి ఎదుటివాడే. చాలా మంది ఈ సమాజంలో ఏంటంటే, వాడు కోపపడుతుంటే వాడు పెద్ద కోపిస్తున్నా అంటే, వీడికి కూడా అప్పుడప్పుడు కోపిస్తుంది. ఎదుటివాడి ఎమోషనల్స్ నీకు అర్థమయ్యి వాడు ఈ ఎమోషనల్ లో ఉన్నాడంటే, ఆ ఎమోషనల్ తో నువ్వు డీల్ చేయకూడదు. ఎవరితోనైనా వాడు ఆ ఎమోషనల్ లో ఉంటే ఒక్క అడుగు వెనక్కి ఇస్తాను. నేను నిన్న కూడా మొన్న కూడా చెప్పాను. నేను అప్లై చేసే ప్రాక్టికల్ గా, మీరు అప్లై చేసి సాధ్యపడి అస్సలు పరిచయం లేని ఊరికి వెళ్ళినా మనం, అస్సలు పరిచయం లేని ఊరికి తీసుకెళ్ళండి. నన్ను వారం రోజులు పడేయండి ఆ ఊర్లో. జేబులో రూపాయి లేకపోయినా నేను ఆ ఊర్లో అద్భుతంగా బతికొస్తా బయటికి. మాటతో, ఎమోషనల్ కంట్రోల్ ఎవరో చెప్పకుండా కూడా ఉండి రావచ్చు. సాధ్యపడింది మిత్రులారా. ఇది గనక ఈ బ్యాలెన్స్ నేచర్ వస్తే
దీనికి చక్కగా మాట్లాడటానికి సంబంధం ఉంది. నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో ఉంటే, భావోద్వేగాలు నీ కంట్రోల్లో ఉంటే నీకు హావభావాలు ఫ్రీగా వస్తాయి. హావభావాలు చాలా ఇంపార్టెంట్. నీ హావభావాల్ని నువ్వు గనక కరెక్ట్ గా చూపించగలిగితే నువ్వు మాట్లాడేటువంటి ఉపన్యాసం ఎక్సలెంట్ గా చెప్పడానికి అవకాశం ఉంది. ఇది నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రెండో అంశం ఏంటంటే ఇది మానసికపరమైనటువంటి అంశం. రెండు వ్యక్తిపరంగా మన టాపిక్ మనం ఎక్కడ డీవియేట్ కావట్లేదు చెప్తున్నారు. కొత్త అనే ప్రోగ్రామ్ లో అసలు ఉండాల్సినటువంటి మానసికమైనటువంటి అంశాలను లేకుండా ఓన్లీ వక్త నువ్వు మంచిగా మాట్లాడతావు అట్లా 4 కథలు చెప్పి 4 స్టోరీలు చెప్పి 4 పిట్ట కథలు చెప్పి మాట్లాడుతూ ఉంటే అది తాత్కాలికంగానే ఉంటది. ఇవాళ నేను ఈ రాష్ట్రంలో చాలా మంది స్పీకర్స్ చూశాను, చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ చూశాను. 4 పిట్ట కథలు, పిల్లలకి నచ్చేటువంటి జోకులు 4 జోకులు వేసి, భాష క్లియర్ గా ఉండి 4 జోకులు వేసి, విలువలు లేకుండా కరెక్ట్ గా వీడి ఎమోషనల్ కంట్రోల్ కాకుండా, వీడు అడల్ట్ ఈగోలో లేకుండా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లలేరు. అందుకనే బుద్ధా ఫౌండేషన్ గా మేమైతే శక్తివంతమైనటువంటి సమాజానికి, శక్తివంతమైన సమాజాన్ని నిర్మించాలంటే, శక్తివంతమైన మనుషులు తయారు చేయాలంటే మాట్లాడే స్పీకర్స్ కూడా శక్తివంతమైనటువంటి మనుషులే ఉండాలి. విశాలమైన దృక్పథం ఉండాలి. నీకొక అరలుండి, నీకొక కులం అర ఉండి, నువ్వు మతం అర ఉండి, నీకొక ఇన్ఫియారిటీ ఉండి, నీకొక కోపం ఉండి, నీకొక ద్వేషం ఉండి ఈ సమాజాన్ని ఉన్నతమైన స్థాయిలో నువ్వు తీసుకెళ్లలేవు. వీటికి డిఫరెంట్ గానే ఉండాలి, వీటికి దూరంగానే ఉండాలి. ఇది ప్రాక్టికల్ గా అప్లై చేసి చూడండి. నేనైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేనైతే చాలా క్లియర్ గా ప్రాక్టికల్ గా దగ్గరగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. గొప్ప స్పీకర్స్ చూశాను, చిన్న ఎమోషనల్ బ్యాలెన్స్ లేక నాశనమైన చూశాను. ఇది ఈ పాయింట్, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పట్టుకోండి. మీరు పట్టుకుంటే ఉపయోగం ఏంటంటే మీ కుటుంబంలో పిల్లలకి చాలా స్పష్టంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి పిల్లల సమస్యలు చాలా తేలిక మిత్రులారా. పిల్లలు వైట్ పేపర్స్. నీ పిల్లలు నా పిల్లలు అనేటువంటి నువ్వు అరలతో గీసుకోవద్దు. ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు స్పష్టంగా, నీ పిల్లలు కాదు, నీ ద్వారా వచ్చిన పిల్లలే. వాళ్ళు ఈ సమాజానికి అవసరమైన వాళ్ళు. వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, వాళ్ళకు ఒక మైండ్ ఉంది, వాళ్ళకు ఒక శరీరం ఉంది. నా అనేటువంటి ఆలోచనలోకి పోకుండా వాళ్ళని ఇండిపెండెంట్ గా పెంచడానికి చాలా ఎమోషనల్. చిన్న పిల్లోడు కింద పడతాడు, వెంటనే తల్లి మితిమీరిన ప్రేమతో, ఇది కూడా ఎమోషనలే, వాడు కింద పడగానే ఏడుస్తుంటే వాడికంటే ఎక్కువ ఏడిసిద్ది. వాడు ఏడుస్తున్నాడు ఒక ఎమోషనల్ తో, ఈమె ఎక్కువ ఏడిసిద్ది, వాడు అదే అలవాటు పడిపోతాడు. ఈమె గనక ఆ ఏడుపుకి పరిష్కారం ఈమె ఏడవటం కాదు, ఈమె బ్యాలెన్స్ గా ఉండి పడ్డావా నాన్న ఏం కాదు, నువ్వు ధైర్యం చెప్తే వాడికి రెండోసారి పడకుండా పడినప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు. చూసే చాలా మంది పిల్లలు మల్టీ స్కిల్స్ ఉంటాయి, ఆ తల్లిదండ్రులను బట్టే ఉంటాయి. ఆ మల్టీ స్కిల్స్ నేర్పాలి, పట్టించాలి. ఇవాళ పిల్లల్లో నాట్ ఓన్లీ పిల్లలు, మీరు పిల్లల దగ్గర నుంచి ఇవాళ చాలా మంది కుటుంబాలు కూర్చొని ఉన్నాయి కాబట్టి నేను పిల్లలని మాట్లాడతాను. ఇవాళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, చచ్చిపోయే ముసలమ్మల దాకా. ఇంతకుముందు ఇళ్లలో ముసలోళ్ళు ఉంటే, అత్తమామలు ఉంటే, ముసలోళ్ళు ఉంటే ఆనందంగా ఆ ముసలోళ్ళు కథలు చెప్తా పిల్లలకి ఆనందంగా గైడెన్స్ ఇస్తా ఉండేవాళ్ళు. ఇలా ముసలోళ్ళు కూడా టీవీకి అతుక్కుపోయి 5:30 దగ్గర నుంచి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ దగ్గర నుంచి చెత్త సీరియల్ చూస్తా అతుక్కుపోయి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ముసలోళ్ళు ఏర్పడింది. వాళ్ళకు కూడా ఇవాళ ఎమోషనల్ బ్యాలెన్స్, వాళ్ళు కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. ఏ ముసలోళ్ళకైతే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ ముసలోళ్ళు ఇళ్లలో కోడల దగ్గర, కూతురు దగ్గర, కోడల దగ్గర, అల్లుడు దగ్గర, కొడుకు దగ్గర, మనవాళ్ళ దగ్గర, మనవరాళ్ళ దగ్గర ఆనందంగానే బతుకుతున్నారు. ఇది ప్రతి రంగంలో ప్రతి చోట ఉపయోగకరమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ భావోద్వేగాలను కంట్రోల్ ప్రధానంగా వక్త కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే
వాడి ఎమోషనల్స్ వాడి కంట్రోల్లో ఉంటే వాడు మానసికంగా ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉంటే ఎక్సలెంట్ అయినటువంటి హావభావాలు వస్తాయి, బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ వస్తుంది. నువ్వు ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్టు ఫ్రీగా బయటకు వస్తుంది. నిన్న చెప్పా, నేను ఫస్ట్ రోజు చెప్పా మీకు 3 P'లు. ప్రిపేర్ కావటం, ప్రాక్టీస్ చేయటం, ప్రజెంటేషన్ చేయటం. నిన్న చెప్పాను మీకు 3 P'లు చెప్పాను. ఇవాళ మీకు నేను 3 C'లు చెప్పదలుచుకున్నాను. మీ దగ్గర క్లారిటీ ఉంటే కనెక్టివిటీ వస్తుంది. మీ దగ్గర క్లారిటీ ఉంటే కనెక్టివిటీ వస్తుంది. కనెక్టివిటీ ఉంటేనే క్రియేటివ్ వస్తుంది. C ఫర్ క్రియేటివిటీ, C ఫర్ క్లారిటీ, C ఫర్ కనెక్టివిటీ. ఈ 3 రావాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాల్సిందే. కనెక్టివిటీ సబ్జెక్టు లోపల చాలా ఉంటుంది. మామూలుగా ఎదురెదురుగా మాట్లాడుకునేటప్పుడు, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు 2 గంటలు మాట్లాడుకుంటారు. అదే 10 మంది ముందు మైక్ ఇస్తే 5 నిమిషాలు రాదు. ఆ 2 గంటలు మాట్లాడుకున్న అంశాన్ని 5 నిమిషాలు రాదు. కారణం ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం. ప్రశాంతంగా ఉంటే నీకు కనెక్ట్ అవుతా ఉంటుంది లోపల మొత్తం సబ్జెక్ట్ ని. ఎస్ తీసుకో, ఆ న్యూరాన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సూరావు గారు నెక్స్ట్ ఇది మాట్లాడని వస్తూ ఉంటుంది. నేనైతే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ నాకు. ఎన్ని గంటలైనా వస్తానే ఉంటుంది సబ్జెక్ట్. చదివిందంతా ఎక్కడికి పోదు మిత్రుల, లోపల ఉంటది. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్, మొత్తం ఫిక్స్ అయి ఉంటది. నువ్వు ప్రశాంతంగా ఉంటే, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే, నీ మైండ్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ న్యూరాన్స్ కి వస్తూ ఉంటే, ఆ సెల్స్ కి రిలీజ్ అవుతా ఉంటే, ఆ న్యూరాన్స్ కూడా యాక్టివైజ్ అవుతా ఉంటే, ఎలైవ్ అవుతా ఉంటే, కొత్త న్యూరాన్స్ బయటకు వస్తూ ఉంటే, ఆ వాటిలో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తాం. ఇప్పుడు సాధ్యపడింది అంటే ఎమోషనల్ బ్యాలెన్స్. చూసే చాలా మంది చూసాను, పెద్ద నాయకులు చూసాను. బాగా గుర్తు, మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నంబూద్రిపాద్ కేరళ ఫస్ట్ ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి. ఆయనకి నెత్తి ఉంటుంది. ఆయన ఆంధ్రాకు వస్తే ఒక 2 జర్నలిస్టులు అతన్ని ఇబ్బంది పెట్టాలని నెత్తి ఉంటది కాబట్టి, సార్ మీకు నెత్తి ఎప్పుడు ఉంటుందా అని అడిగాడు. నాకు బాగా గుర్తు, నాకు ప్రింట్ అయిన 2-3 అంశాలు ఉంటాయి. ఎప్పుడు మీకు నెత్తి ఉంటుందా అంటే చాలా సింపుల్ గా అతను, ఎప్పుడు నెత్తి ఎందుకు ఉంటుందయ్యా, మాట్లాడేటప్పుడే ఉంటుందా. లేదు, నోరు కదలకుండా వెళ్ళిపోయాడు. అటల్ బిహారీ వాజ్పేయి, ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశంలో చాలా మంది అన్ని రాజకీయ పార్టీలు గౌరవించేటువంటి అతన్ని ఒక జర్నలిస్టు, సార్ మీరు కంప్లీట్ గా బ్యాచిలర్ గా ఉండడానికి కంప్లీట్ గా బ్యాచిలర్ గా ఉండడానికి సీక్రెట్ అయింది సార్ అని. అతను సింపుల్ గా నవ్వుతూ, ఒక ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకొని నువ్వు బ్యాచిలర్ గా ఉండటానికి అని అంటే కోపం తెచ్చుకోకు. ఇందాక నమూద్రిపాది కూడా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా నవ్వుతూ, ఎప్పుడు నెత్తి ఎందుకు ఉంటుందయ్యా, మాట్లాడేటప్పుడే ఉంటుందయ్యా నెత్తి అని. కోపళ్ళ అటల్ బిహారీ వాజ్పేయి కూడా, నువ్వు ఎప్పుడు బ్యాచిలర్ గా ఉన్నావు, బ్రహ్మచారిగా ఉన్నావు, దాని సీక్రెట్ ఏంటనంటే, అతను నవ్వుతూ ఏం చెప్పాడంటే, అదొక విషాద గాథ. బాగా గుర్తు, అదొక విషాద గాథ. ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఫిక్స్ అయి ఉంటాయి. అదొక విషాద గాథ. తెచ్చాడు అవతలోడు. సాధ్యపడింది మిత్రులారా, బ్యాలెన్స్ నేచర్. వందలు చెప్తాను. ఎక్సలెంట్ గా మాట్లాడటానికి నీ దగ్గర ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే వచ్చేస్తాయి బయట. నేను ఒక 4 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఆ లోక్సభ దిగు సభలో నరేంద్ర మోడీ కూర్చొని ఉన్నాడు. వెంకయ్య నాయుడు అధ్యక్షత వహిస్తున్నాడు. రేణుకా చౌదరి మాట్లాడుతూ ఉంది. ఒక సీరియస్ అంశంలో ప్రధానమంత్రిని గేల్ చేస్తా పెద్దగా నవ్వుతా ఉంది. వెంకయ్య నాయుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రధానమంత్రి అట్లా కూర్చొని ఉన్నాడు. ప్రధానమంత్రి మీదే జోకేసి పెద్దగా నవ్వుతుంది, వికృతంగా నవ్వుతా ఉంది పెద్దగా రేణుకా చౌదరి. ఆయన లేచి, ప్రధానమంత్రి
వెంకయ్య నాయుడుజీ ఎందుకు కోపడతారు? నవ్వనీయండి. నేను రామాయణం సీరియల్ చూస్తా, ఇటువంటి నవ్వుల్ని రామాయణం సీరియల్లోనే చూసా, వికృతమైన నవ్వుల్ని రామాయణం సీరియల్లో చూసా, మళ్ళా ఇక్కడ చూస్తున్నా నేనని చెప్పాను. రామాయణం సీరియల్లో వికృతంగా నవ్వేది ఎవరంటే శూర్పణఖ. ఆమెను డైరెక్ట్ గా శూర్పణఖ అనలా, ఒక చిన్న వర్డ్తో మొత్తం కంట్రోల్ చేసేసి సాధ్యపడింది. మీ దగ్గర ఎమోషనల్ బ్యాలెన్స్. చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తాం చక్కగా మాట్లాడటానికి. నీకు అప్పుడు బ్లాక్ అయిపోతే, అక్కడ అరుస్తున్నారని బ్లాక్ అయిపోతే, ఆ బ్లాక్ అయిపోతే నువ్వేం చేయలేవు. ఆ బ్లాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే నీ దగ్గర ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే, నీకు అర్థమైన భాష రాదు. స్టేజీ ఎక్కావు, స్టేజీ ఎక్కిన తర్వాత ఆ కింద కూర్చున్నోడే ఒక ప్రశ్న వేశాడు, అది నీ సబ్జెక్ట్ లో లేదు కానీ ప్రశ్న వేశాడు. వెంటనే ఆ ప్రశ్న కోసం సమాధానంకి వెళ్తే నీ దగ్గర ఉన్న సబ్జెక్టు బ్లాక్ అయిపోతే గందరగోళంలోకి పోకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉంటా. వాడేవాడు నన్ను ప్రశ్న వేశాడని కోపం నీకు వస్తే, వామ్మో ప్రశ్న వేశాడని భయం నీకు వస్తే, నీకు అద్భుతంగా నువ్వు డీల్ చేయాలి. అందుకని ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అవసరం లేని సందర్భం, అవసరం లేనటువంటి రంగం లేదు. దీన్ని పట్టుకోండి, సిన్సియర్ రైతులకి. నేను దీనికి చెప్పేటువంటి అంశం ఏంటంటే 3 Cలు. క్లారిటీ ఉండాలి నీ దగ్గర. ఫస్ట్ నీ దగ్గర క్లారిటీ, ఎమోషనల్ క్లారిటీ. ఎమోషనల్ క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. సబ్జెక్ట్ కనెక్టివిటీ వస్తే క్రియేటివ్ గా మాట్లాడగలుగుతాం. 3 Cs పట్టుకోండి, 3 Cs. ఈ 3 Cలను అప్లై చేయండి. ఈ రోజు నేను ఈ సబ్జెక్ట్ లో వక్త ప్రోగ్రామ్ సంబంధించినటువంటి దీనిలో మానసికమైన నేను ఎమోషనల్స్ ని బ్యాలెన్స్ చేసుకొని, వ్యక్తిపరంగా నువ్వు నీ హావభావాలని, నీ మనోభావాలని, నీ హావభావాలని, నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్నా. నీ హావభావాలు, నీ మనోభావాలు నీ కంట్రోల్లో ఉంటే నువ్వు మాట్లాడటం ప్రారంభం ఎక్సలెంట్ గా మాట్లాడగలవు. ఏంటంటే విషయపరమైనటువంటి అంశంలో కూడా చక్కగా వెళ్ళగలుగుతాం. కనెక్టివిటీ వస్తే విషయపరంలోకి వెళ్తాం. నేను ఈ రోజు చెప్పేటువంటి ABCDE అని నిన్న చెప్పా. ABCDE. A ఫర్ అట్రాక్షన్ గా వెళ్ళు, వేడి. B ఫర్ బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉండాలని చెప్పాను. C ఫర్ చీర్ఫుల్ గా ఉండాలని చెప్పాను. D ఫర్ డెడికేషన్ ఉండాలని చెప్పాను. E ఫర్ ఎంతూసియాజం ఉండాలని చెప్పాను. ఇవాళ కూడా ఒక ABCD చెప్తాను. వాళ్ళు చెప్పినట్టు నీ యాటిట్యూడ్ ఎక్సలెంట్ గా ఉండాలి. B ఫర్ బిహేవియర్ ఎక్సలెంట్ గా ఉండాలి. నీ బిహేవియర్ లో ఎమోషనల్స్ ఎక్కడ బ్యాలెన్స్ గా ఉండాలి. A ఫర్ యాటిట్యూడ్, D ఫర్ బిహేవియర్. ఈ 2 కరెక్ట్ గా ఉంటే నీ కంటెంట్, C ఫర్ కంటెంట్, నీ దగ్గర ఉన్న కంటెంట్ ఫ్రీగా బయట. నీ కంటెంట్ క్లియర్ గా వస్తే నీ డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. D ఫర్ డైరెక్షన్. ఆ D ఫర్ డైరెక్షన్ కరెక్ట్ గా వస్తే నీ ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా ఉంటుంది. దిస్ ఈస్ ABCDE. నిన్న చెప్పిన ABCDE, ఇవాళ చెప్పిన ABCDE, నిన్న చెప్పిన PPP, మొన్న చెప్పిన 3 Pలు, నిన్న చెప్పిన 3 R. 3 Rలు మీరు వాట్సాప్ లో ప్రాక్టీస్ చేయడానికి చెప్పారు. కొంతమంది అప్లై చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాన్ని. ఆ 3 Rలు రికార్డ్ చేసుకోమని చెప్పారు. ఫస్ట్ రికార్డ్ చేయి, తర్వాత రెక్టిఫై చేయి, తర్వాత రిహార్సల్. ఈ మొత్తం సబ్జెక్టుకి లింక్ ఏమి ఇస్తున్నారు? నేను ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం సింపుల్ టెక్నిక్స్ లో చెప్తా ఉన్నాను. మెటీరియల్ పెడతానా నేను, మీకు ప్రాక్టీస్ చేయండి సిన్సియర్ గా. మిత్రులారా, దీనిలో పాల్గొన్నటువంటి ఈ 300 మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలనుకుంటున్నా. అయితే మీరు అసైన్మెంట్లు, కనీసం మీరు అసైన్మెంట్లు చేస్తే ఇస్తానండి. బుద్ధా ఫౌండేషన్ తరఫున వక్తా ప్రోగ్రామ్ లో మీరు ట్రైనర్ గా ఉన్నారని చెప్పి సర్టిఫికెట్ ఇస్తానండి. మీరు చేస్తే అన్ని ఎక్సైజ్. ఇవాళ చేశాడు ఒక మధ్యపాడు పంచాయతీ సర్పంచ్. నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను. 71 సంవత్సరం అంటాను ఉండుంటాడు దీనిలో, ఈ గ్రూప్ లో కూడా. ఇవాళ చేశాడు మొత్తం అన్ని అసైన్మెంట్లు కలిపి చేశాడు ఎక్సలెంట్ గా. చాలా మంది కింద ఎక్సలెంట్ అని పెట్టారు. చేయండి మిత్రులు, సిన్సియర్ గా ప్రయత్నం, ఇది సాధ్యం. ఇవాళ 3వ అంశం, మనకు విషయపరమైనటువంటి అంశంలో నేను మీకు
ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాను మీకు. విజయ సోపానాలు అనే ఒక షీట్ పెట్టాను. కొంతమంది చూశారు, అబ్జర్వ్ చేశారు. ఇవాళ 4 o'clock పెట్టాను విజయ సోపానం. ఈ నైట్ మీ వాట్సాప్ లో చూసుకోండి, లేదా పొద్దున్నే ఒక షీట్ ఇట్లా ఉంటది. ఆ షీట్ అటు ఇటు ఉన్నదాన్ని నేను 2 పేజీల్లో పెట్టాను విజయ సోపానం. ఒక 40 కొటేషన్లు తయారు చేసి పెట్టాను, నేను టైప్ చేసి పెట్టాను. వాటిని పలకండి, వాటిని లైన్ అర్థం చేసుకోండి. యాక్చువల్ గా టైం సరిపోవటం. నాకు ఇచ్చిన టైం ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలే ఉంది. నాకు ఇచ్చిన టైం కొంత డైవర్ట్ అవుతా ఉంది. యాక్చువల్ గా సిలబస్ ఇంకా చేంజ్ మేనేజ్మెంట్ ఉంది, క్లాస్ గోల్ సెట్టింగ్ లో ఒక పార్ట్ ఉంది, అట్లాగే ప్రేరణ మోటివేషన్ లో ఒక పార్ట్ ఉంది. కానీ రేపు ఒక్కరోజే ఉంది టైం. సిలబస్ నేను జాగ్రత్తగా కుదించి జాగ్రత్తగా చేయాలని ప్రయత్నం చేసినా సరిపోలేదు టైం. అయినా ఓ ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ నేను కొంచెం మీకు ఎక్కువ వర్క్ ఇస్తా ఉన్నా. విజయ సోపానాలని ఒక షీట్ పెట్టాను. దానిలో ఒక 35 కొటేషన్స్ పెట్టాను. చదవండి వాటిని. ప్రతి కొటేషన్ మీకు ఎక్కడో అక్కడ ఉపయోగం అయింది. మీరు మాట్లాడటానికి ఎక్కడో అక్కడ ఉపయోగం అయింది. నేను కొన్ని మీకు చెప్తాను. ఫస్ట్ కొటేషనే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుద్దని పెట్టాను నేను. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుద్ది. ఎక్కడైనా ఉపయోగించవచ్చు మిత్రులు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసైంది. మీరు ఆ షీటు డౌన్లోడ్ చేసుకోమని చెప్పా చాలా మంది. ఆ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో 4-5 షీట్లు పెట్టుకోండి, పిల్లలు చదవడం ప్రాక్టీస్ చేయండి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్ది. ఫస్ట్ కొటేషన్. రెండో కొటేషన్, ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటది. ఇది మీరు ఎక్కడైనా వాడచ్చు. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు మిత్రులారా, పులితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంటది. బ్రహ్మాండం అనే దాంతో బద్దలు కొట్టేద్దామన్న ఊహల్లో బతికితే విజయం రాదు మిత్రులారా. కష్టం అనే ఉలితో పట్టుదలగా చెక్కితే గెలుపు అనే శిల్పం నీ దగ్గర కూర్చిపడింది. ఇది అద్భుతమైన కొటేషన్. పట్టుకోండి, ఆ కొటేషన్స్ ప్రాక్టీస్ చేయండి. అపజయం తలుపు తట్టింది, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బదులు పలికితే అంతే అపజయం దడుచుకొని పారిపోయిందని చెప్పి చెప్తారు. ఇది కొటేషన్ పట్టుకోండి. అద్భుతమైన కొటేషన్లు పెట్టాను నేను దానిలో. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఎక్కడైనా వాడచ్చు మీరు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మహనీయుల చరిత్ర చదవకపోతే చరిత్ర సృష్టించలేవు. ఇటువంటి కొటేషన్లు, దీనిలో అద్భుతమైన కొటేషన్లు ఉన్నాయి మిత్రులారా. ప్రతి మనిషికి కావాల్సింది శ్రద్ధే. శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్. గెలిచేవాడికి ఓడేవాడికి తేడా ఏంటంటే కాన్సన్ట్రేషనే. దీన్ని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. అనేకమైన అపజయాలన్నీ విజయానికి మార్గాలే. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు. అపజయాలన్నీ విజయానికి మార్గాలే. అపజయాలు లేకుండా, కింద పడకుండా నువ్వు ఏది రాదు. అపజయాలు లేకుండా నీకు విజయం వచ్చినా నిలబడదు. అపజయాలు వస్తే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇవాళ ప్రతి ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు అవడంతో తల్లిదండ్రులు ఆ పిల్లలు ఓడిపోకుండా, పడిపోకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిల్లలు కొన్ని ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ పిల్లలు వాళ్ళు విజయానికి దగ్గరగా వెళ్తారు. సాధ్యపడింది. ఇటువంటి అన్ని కొటేషన్స్. దానిలో ఎవరు తమ మనస్సును జయించగలరో వాళ్లే ప్రపంచాన్ని జయించగలరు. ఇదో కొటేషన్. ఏది తనంతట తాను నీ దగ్గరికి రాదు, దరి చేరదు. శోధించాలి, సాధించాలి. కొటేషన్. అద్భుతమైన కొటేషన్స్ ఉన్నాయి. 40 కొటేషన్స్ మీరు చదవండి. వీటిలో మీకు ఏది అర్థం కాకపోయినా, సత్యాన్ని మాట్లాడేవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. పులులు, సింహాలు వాటి చరిత్రను అవి లెక్కించుకోకపోతే వేటగాడు చెప్పే పిట్టకథలే చరిత్రగా మిగులుద్ది. నువ్వు శక్తివంతుడివి, నీకున్న శక్తిని నువ్వు ప్రజెంట్ చేయకపోతే ఎవడో ఒకడు ఆ శక్తి లేనోడు నిన్ను శక్తిహీనుడుగా నిన్ను ప్రజెంట్ చేస్తాడు. అక్కడ దీన్ని వాడటానికి వీలవుతుంది మిత్రులారా. కెరటాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. లేచి పడినందుకు కాదు,
కెరటం అనేది లేచి కింద పడింది. లేచి పడినందుకు కాదు నువ్వు ఆదర్శంగా తీసుకునేది, పడి లేచినందుకు ఆదర్శంగా తీసుకునేది. ఇది దీనిలో నేను ఎట్లా ఇచ్చానో అట్లానే మీరు చదవటానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి, నోరు తిప్పండి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అయింది. అద్భుతమైన కొటేషన్. ఈ 40 కొటేషన్స్ నేను ఒక పేజీ పెట్టి మీకు పెట్టాను. ప్రాక్టీస్ చేయండి, వాటి 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో అర్థం మీకు తెలియకపోతే, వాటిల్లో కొన్ని అర్థం మీకు తెలియకపోతే, ఒకడు వృత్తం తీసుకొని నన్ను బయటికి తోసేశాడు, నేను పెద్ద వృత్తం గీసి వాడిని లోపలికి ఆహ్వానించాను. అది అర్థం కాకపోతే సైకాలజీకి సంబంధించినటువంటి అంశం, అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. వీటిల్లో ఏ స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోయింది మిత్రులారా, విషయపరంగా నువ్వు సబ్జెక్ట్ మీద ఎక్సలెంట్ గా మాట్లాడేటప్పుడు కొన్ని కొటేషన్స్, ఇంకా కొన్ని కవితలు ఉన్నాయి, మహాప్రస్థానం కానీ, వాటిని మీరు మీ ఇష్టం వచ్చినాయి. ఇవి చాలా సింపుల్, 1 లైన్ 2 లైన్లు. అనంతమైన శక్తి ఉంటది నీలో, ఆ శక్తిని బయటికి తీ అంటాడు. అందరూ పెద్ద పెద్దవాళ్ళు చెప్పినటువంటి, బుద్ధుడు చెప్పినవి, లేదా స్వామి వివేకానంద చెప్పినవి, అబ్దుల్ కలాం చెప్పినవి, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినవి, గాంధీ చెప్పినవి, ప్రపంచ మేధావులు చెప్పినటువంటివే నేను ఐడెంటిఫై చేసి పెట్టాను. వీటిని పలకండి మీరు. అవి పలుకుతుంటేనే మీ లోపల ఇన్నర్ గా పలకటం కూడా, ఈ నాలిక దగ్గర ఇక్కడి నుంచి, ఈ పెదాల దగ్గర నుంచి పలకకూడదు మిత్రులారా. మొదటి రోజు నేను చెప్తున్నా, నువ్వు పలకటం, నువ్వు స్పీకర్ కావాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఎప్పుడు నాట్ ఫ్రమ్ హియర్, లాంగ్వేజ్ ఎప్పుడు ఇక్కడి నుంచి రాకూడదు. లాంగ్వేజ్, నీ భాష, లాంగ్వేజ్ కమ్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది నావెల్. నీ నావెల్ కింద నుంచి వస్తే, నీ గుండెల్లో నుంచి వస్తే, నీ గుండె లోతుల్లో నుంచి భాష వస్తే, అది రావాలంటే నీకు అది అర్థం కావాలి. భారత రాజ్యాంగ పీఠికని చదవమని చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగ పీఠికని నీకు లైన్ కరెక్ట్ గా కొంతమంది అప్పచెప్తున్నారు నాకు. దాన్ని అర్థం చేసుకు. ఆ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి 20 పదాలు చాలు. ఈ సమాజంలో నువ్వు ఎక్కడ మాట్లాడటానికైనా, నువ్వు ఈ సమాజంలో నిన్ను ఎక్కడ నువ్వు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడానికి నీకు ఎక్కడ అవసరమైనా అది ఉపయోగపడింది. చాలా మంది బైహార్ట్ చేస్తారు. లైన్ టు లైన్ సర్వసత్తాక అన్నాడు. ఆ సర్వసత్తాక అంటే అర్థం కావాలి, సామ్యవాద అంటే అర్థం కావాలి, లౌకిక అంటే అర్థం కావాలి, గణతంత్ర రాజ్యం అంటే అర్థం కావాలి. దానిలో ఉన్న పదాలు, ఆ 20 పదాలే ఈ సమాజానికి, భారతీయ సమాజం మొత్తం ఒక చోట చేర్చడానికి వీలైనటువంటి పదాలయ్యి. భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం మిత్రులారా. భారతదేశంలో సంపద ఉంది, వనరులు ఉన్నాయి, మేధావులు ఉన్నారు. ఈ దేశం ప్రపంచంలో ఎప్పుడో 1, 2, 3లోకి వెళ్లాల్సినటువంటి దేశం ఇది. ప్రపంచం మొత్తానికి నాగరికత తెలియని రోజుల్లో ఇక్కడ నాగరికత ఉంది. ప్రపంచానికి నాగరికత చెప్పినటువంటి దేశం ఇది. ప్రపంచానికి వైద్యం ఇచ్చినటువంటి దేశం ఇది. ప్రపంచానికి అనేక రకాలైనటువంటి అంశాలను తెలియజేసినటువంటి దేశం ఇది. ఈ దేశం ప్రపంచంలో 1, 2, 3 ప్లేస్లకు వెళ్ళాలి. ఈ దేశం గెలవాలంటే ఈ దేశంలో గొప్ప వ్యక్తులు రావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న అసమానతలు, కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, రాజకీయాల పేరుతో, రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒక్కసారే. మన కర్మ ఏంటంటే పొద్దున్న లెగిస్తే గ్రామాల్లో రాజకీయాలే, ప్రతిదీ రాజకీయమే. ఒక మనిషి ఒక అమ్మాయిని రేప్ చేస్తే, ఆ రేప్ చేసినోడు అధికార పార్టీకి సంబంధించినోడైతే వాడిని ఎట్లా సేవ్ చేయాలో ఆలోచిస్తున్నారు. దుర్మార్గమైన రాజకీయం. ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి తప్పు చేసినటువంటి వాడిని తప్పు లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. దుర్మార్గం ఇది. రాజకీయాలు లింక్ కాకూడదు. అదే భారత రాజ్యాంగ పీఠికలో చెప్పి, కులం లింక్ కాకూడదు, రాజకీయాలు లింక్ కాకూడదు, మతం లింక్ కాకూడదు. ఉంటే ఎవరి మతం భారత రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. ఎవరి ఆరాధన వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నీ నమ్మకాన్ని నువ్వు గౌరవించు. నేను చూసా చాలా దేశాల్లో లోపల చరిత్రను చూసా. అమెరికాలో ప్రత్యక్షంగా చూసా నేను. వాళ్ళు ఒక మతాన్ని పూజిస్తారు, కానీ రెండవ మతాన్ని వ్యతిరేకించారు. అందుకనే ముందుకెళ్తారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు లేనటువంటి వ్యక్తులు
లేకుండా ఉండేటువంటి ఉండేటువంటి వ్యక్తులు చిన్నప్పటి నుంచి తయారవటం చాలా తేలిక మిత్రులు. అటువంటి శక్తివంతులు కనుక తయారైతే రాబోయేటువంటి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నాకైతే ఒక వ్యక్తిగా నేనైతే నమ్మకంగా ఉంది. నేనైతే ఈ దేశాన్ని నేను బతికున్నంత కాలంలోనే, నేను బతికున్నప్పుడే ఈ దేశాన్ని ప్రపంచంలో 1, 2, 3 ప్లేస్ లో చూస్తానని కోరుకుంటున్నాను. ఈ దేశాన్ని ప్రపంచంలో 1, 2, 3 ప్లేస్ లో ఉండాలని కోరుకుంటున్నాను నేను. బుద్ధ ఫౌండేషన్ కోరుకుంటుంది అది. బుద్ధుడు ఆశించాడు అది. ప్రపంచంలోనే 1, 2, 3 ప్లేస్ లో ఉండాలి. ఉండగలిగింది, సాధ్యపడింది. ఇప్పుడంటే మనం మారితే, మనం శక్తివంతులంగా తయారైతే నా ఆలోచన, నా ఆవేదన. అందుకనే మిత్రులారా, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. మీరు ఒక మంచి మనుషులు. ఏదో మనం ఏదో సమాజం కోసం ఉద్ధరించడానికి కాదు. సమాజం గెలవాలంటే ముందు మనం ఎక్సలెంట్ గా ఉండాలి. మన కుటుంబం ఎక్సలెంట్ గా ఉంది. ఇండివిజువల్ డెవలప్మెంట్ అవసరమే. ఇది ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉండాలి, అట్లాగే సమాజం డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఇండివిజువల్ డెవలప్మెంట్ లో శక్తి ఉండాలి, నిజాయితీ ఉండాలని కోరుకుంటున్నాను. అరలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లా ఉంటే సమాజం యొక్క గొప్పతనం కూడా పెరిగింది, సమాజం ముందుకెళ్ళింది. ప్రతి మనిషి ఈ షీట్ లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇవి చదువుతుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి ఎమోషనల్ వస్తూ ఉంటాయి. ఆ కొటేషన్లు తయారు చేసేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను 2 రోజుల నుంచి ప్రయత్నం చేసి విజయానికి సోపానాలని పేరు పెట్టాను. దానికి దాదాపు ఒక 35, 36 ఉన్నాయి. అవి చదవండి మీరు. వాళ్ళ నేను ఇచ్చేటువంటి వర్క్ లో వీటిని చదవండి. వీటిలో మీకు నచ్చినటువంటి ఒక 10, 15 ఎక్సలెంట్ గా పలికి పెట్టండి. ఈ రోజు అసైన్మెంట్ అది. అట్లాగే ఈ సమాజంలో నా పాత్ర అనేది చాలా తక్కువ మంది పెట్టారు. ఎందుకంటే ఈ సమాజంలో ఆ పాత్రని రాయటానికి ఒక ధైర్యం కావాలి. రేపు నేను ఆ సబ్జెక్ట్ మీద నేను ఒక క్లియర్ గా చేంజ్ మేనేజ్మెంట్ లో మనం మారితే, చేంజ్ మేనేజ్మెంట్ లో ఏ రకంగా మనం మార్చుకొని ఈ 3 రకాల అంశాలు, మానసిక పరమైన అంశాలు, వ్యక్తిపరమైన అంశాలు, విషయపరమైన అంశాలని పట్టుకోవాలంటే మనం మారాలి. ఆ చేంజ్ మేనేజ్మెంట్ ఉన్న సూత్రాలు రేపు మాట్లాడుకుందాం. ఇంకా 2, 3 అంశాలు ఉన్నాయి. అవేమో నాకు టైం కూడా కుదరట్లేదు. నాకు ఇచ్చిన టైం 8:45 అయిపోయింది. నేను ఈ రోజుకి ఇంతటితో ఈ క్లాస్ ని ఆపుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ, చాలా మంది వ్యక్తులు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో సిన్సియర్ గా మీరందరూ కూడా గెలవాలని, ఆ ప్రయత్నంలో మీరంతా ముందుకెళ్లాలని, ఒక మంచి మనుషులుగా, శక్తివంతమైన మనుషులుగా మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.